అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రతినిత్యము కూడా ఆనంద నిలయంలో వేద వేద్య వేద ప్రతిపాద్య అనేటువంటి నామావళి చేత కీర్తింపబడుతూ ఉన్నాడు. విశేషించి బ్రహ్మోత్సవాల్లో కూడా ముందు శూన్యరథంలో చతుర్ముఖ బ్రహ్మ వేదాధ్యయనం చేస్తూ ఉంటారు నిరతము కూడా. అలాగే ఇక స్వామి యొక్క ఊపిరే వేదం, యస్య నిశ్వసితం వేదాహ. అంతేకాకుండా వెనకాల బ్రహ్మోత్సవ ధ్వజారోహణం అయిన తర్వాత ప్రారంభించి ఈ యొక్క చక్రస్నానంలోపు వేదములు అన్నీ కూడా పరిపూర్ణముగా పాఠాన్ని మన వేద పండితులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. కనుక ఇవి వైదికమైనటువంటి బ్రహ్మోత్సవాలు అని చెప్పి మనం గుర్తెరగాలి. అంతేకాకుండా అసలు ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్యాన యోగాన్ని భక్తులందరూ అవలంబిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి పూజాధికాల్లో పఠించేటువంటి మంత్రములన్నీ కూడా కర్మయోగం. ఎందుకంటే ఆ మంత్రములతో పూజాధికాలు, ఉత్సవాల్లో నివేదనలు ఇవన్నీ కూడా స్వామికి అందిస్తూ ఉన్నారు. ఈ ఆస్థాన మండపంలోనూ అలాగే నాద నీరాజన మండపంలోనూ పెద్దలంతా కూడా చక్కగా ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జ్ఞానయోగములు. కనుక కర్మయోగం అనేటువంటిది అర్చకుల యొక్క ఆరాధనలో, ఎందుకంటే ఇవి బ్రహ్మ ఉత్సవములు. శవం అంటేనే యజ్ఞం, శవో యజ్ఞ ఉదాహృత అన్నారు. ఉత్కృష్టమైనటువంటి శవములు కనుక ఇవి బ్రహ్మోత్సవములు. అందులోనూ ఇవి పరబ్రహ్మమునకు జరిగేటువంటి ఉత్సవములు, చతుర్ముఖ బ్రహ్మ పూనుకుని చేసేటువంటి ఉత్సవములు, నవబ్రహ్మలు నవాహ్నిక దీక్షతో చేసేటువంటివి. అంతేకాకుండా బృహి వృద్ధవు అనేటువంటి ధాతువును ఆశ్రయించి అత్యంత సంరంభంతో జరిగేటువంటి ఉత్సవములు, దొడ్డ సంబరములు ఇవి. కనుక బ్రహ్మోత్సవములు. ఇలాగా ఈ బ్రహ్మోత్సవములు నేటితో ధ్వజారోహణంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం విద్వాంసులు దేశవ్యాప్తంగా విచ్చేశారు మనకి చతుర్వేద పారాయణకి. ప్రతినిత్యం కూడా సరస్వతి అనుగ్రహంతో మనం ఇక్కడ 4 వేదాలు కూడా పారాయణం చేస్తున్నాం. 5 శాఖలు కూడా. ఈరోజు కూడా అరాయి కాణి అనేటువంటి మంత్రముతో నువ్వు అన్నార్థుడువా వ్యదార్థుడవా అయితే వెంకటాచలానికి వెళ్ళు అని ఋగ్వేదం ప్రతిబోధిస్తోంది. అయితే ఋగ్వేదంలో అరాయి కాణి అనేటువంటి మంత్రంలో వికటే గిరిమనుందని అది వెంకటాచలమా కాదా అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్ విభేద అల్పశృతాద్ వేదం మామయం ప్రహరిష్యతి. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా వేదార్థములను చెప్పాలి అంటే ఇతిహాసముల నుంచి పురాణముల నుంచి కూడా ప్రమాణాలని చూపించాలి. కాబట్టి వ్యాస భగవానులు భవిష్యోత్తర పురాణంలో స్పష్టంగా అరాయి కాణే వికటే గిరింగచ్చేతి తం విదు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల అని చెప్పారు. కనుక శేషశైలమే ఆ వికటగిరి ఋగ్వేదంలో చెప్పబడింది అని చెప్పి మనం గ్రహించాలి. ఇప్పుడు ఋగ్వేద విధులు లఘువుగా ఋగ్వేదంలో ఒక సూక్తాన్ని మనం పఠించి వినిపిస్తారు. ఆయంగౌ పృష్ణీరక్రమేదసాదన్మాతరం పురః పితరం చ ప్రయం స్వాహా అంతశ్చారతి రోచనాస్య ప్రాణాదాపానదీ వ్యఖ్యన్మహిషో దివం త్రింశద్ధామవిరాజతి వాక్పాతంగాయాధీయతే ప్రతివస్తోరహద్యుభిః ఋతంచ సత్యం చాభిద్ధాత్తపసోऽధ్యాయాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవదధే సంవత్సరో ఆజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసౌ ధాతాయాథా పూర్వమాకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వాహా
संसमिद्योपसे वृषन्नग्ने विश्वान्यर्या इळस्पदे समिध्यसे स नो वसून्याभारा संगच्छध्वं संवादध्वं संवो मनांसि जानताम् देवा भागै यथा पूर्वे संजानाना उपासते समानो मन्त्रः समेतिः समानी समानं मनः सह चित्तमेषाम् समानं मन्त्रमभिमन्त्र एव समानेन वो हविषा जुहोमि समाने वा आकूतिः समाना हृदयानि वः समानमस्तु वो मनो यथा वस्सुषः सति तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपातये दैवी स्वस्तिरस्तु न स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जीगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे शान्ता पृथिवी शिवमन्तरिक्षं द्यौर्नो देव्यभायन्नो अस्तु शिवादिशः प्रदिशा उद्दिशो न आपो विश्वतः परिपान्तु सर्वतिशान्तिः हरिः ఓం. వ్యాస శిష్యులైనటువంటి వైశంపాయనుల వారు ఒకానొక కారణం చేత కోపగించి యాజ్ఞవల్కుడికి తను అనుగ్రహించినటువంటి కృష్ణ యజుర్వేదాన్ని పఠించద్దు అని చెప్పి అనుశాసనం చేశారు. అప్పుడు సూర్యుడిని ఆరాధించాడు యాజ్ఞవల్క్యుడు. అప్పుడు సూర్యుడు అశ్వరూపాన్ని ధరించి శుక్ల యజుర్వేదాన్ని ప్రబోధించాడు. కనుక శుక్ల యజుర్వేదాన్ని వింటే కేవలం ఆరోగ్యం వస్తుంది అని భావిస్తూ ఉంటారు మామూలుగా సంప్రదాయజ్ఞులంతా కూడా. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మయూరుడు అనేటువంటి కవి సూర్య శతకము అని రాశాడు ఆయన రోగ నివృత్తి కోసం. దాన్ని వ్యాఖ్యానిస్తూ భారత రాష్ట్రపతి సన్మాన గ్రహీతలైనటువంటి ఎన్సివి నరసింహాచార్యులు గారు కేవలం సూర్యుడు ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వడు, ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం కాంతిమాయు ప్రకర్షం విద్యాం బుద్ధిం సుతమపలభతే స్తోత్ర సూర్యప్రసాదాత్ అని చెప్పి ఆయన ప్రతిపాదన చేశారు. దాన్ని ఎన్సివి నరసింహాచార్యులు గారు ఆ శ్లోక వ్యాఖ్యానం చేస్తూ చెప్పారు. కనుక సూర్యారాధన చేత మయూర కవి చెప్పినట్లుగా అన్ని ఫలాలు వస్తూ ఉన్నాయి. శుక్ల యజుర్వేదాన్ని విన్నటువంటి వాళ్ళకి ఇన్ని ఫలాలు వస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మన శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ శుక్ల యజుర్వేద పండితులు ఆ శాఖలోని ఓ మంత్రాన్ని మనకు వినిపిస్తారు. ప్రతిశ్రుత్కాయ అర్తనంఘోషాయ భసమందాయ బహువాది మనందాయ మోకఘోషబ్దాయ లంబరాఘాతం మహాసేవీనావాతంగ్రోషాయ తోనవద్మమావరస్పర శంఖత్వం వనాయ వనపమన్యదోరణ్యాయ తాపవం నర్మాయ కుక్కుశ్చలోగ్గోహసాయ కారేయాదాశేషాపల్యాంగ్ర మన్యంగనాకమభిక్రోష కందాన్మహాసే
वीणावातं वा निघ्नन्दो न वध्वन्तान् नृत्ताय आनन्दाय तलवम् अग्नयेऽपि वा पृथिव्येऽपि ईढसर्पिणं वायवे चाण्डालमन्तरिक्षाय वग्गो शनर्तिनं दिवे खालदिग्गो सूर्याय हर्यक्षम् नक्षत्रेभ्यः किर्मिरञ्चन्द्रमासे किला समह्ने शुक्लं पिङ्गाक्षरात्र्यै कृष्णं पिङ्गाक्षम् अथैतानष्टौ विरूपानालभतेति शुक्लं जाति कृष्णं जाति दीर्घं जाति ह्रस्वं च अधिस्थूलं जाति कृशं जाति कुल्वं जाति लोमशं चाशु उद्रा अब्राह्मणास्ते प्राजापत्याः मागधः पुग्गुश्चले क्लीबः कीतोषूद्रा अब्राह्मणास्ते प्राजापत्याः हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं भूषन्नपावृण सत्यधर्माय दृष्टये ऊषन्नेकर्षेयमसूर्यप्राजापत्यव्यो हरश्मिन् समो हदे जयते रूपं कल्याणदमन्दत्ते पश्यामि यो सा वसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमधेदं भस्मा तग्गो शरीरम् क्रतोस्मरा कृतज्ञस्मर क्रतोस्मरा कृतज्ञस्मरा अग्नेन या सुपथा राये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् युयोध्यस्मद्योहुरानमेनो भूयिष्ठान् तेन मा उक्तिं विधेम नमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ శుక్ల యజుర్వేదంలో ఉండేటువంటి శాఖలలో ఔత్తరాహికులు ఎక్కువ పఠించేటువంటిది మాధ్యందిన శాఖ. వెంకటాచల మహాత్మ్యంలో అగస్త్యుల వారు తిరుమల క్షేత్రానికి వచ్చేటప్పుడు అశరీరవాణి గిరి ప్రదక్షిణం చేయమని చెప్పి ఆదేశిస్తూ, ఓ మహర్షి, నీవు నీ యొక్క ఛాత్రులతో పాటు ప్రదక్షిణం చేస్తూ మాధ్యందిన శాఖలో ఉండేటువంటి శ్రీనివాస మహాత్మ్యాన్ని సంకీర్తనం చేయి అని ఆదేశిస్తుంది. ఉక్తం మాధ్యందినే మంత్రే మాహాత్మ్యం భూధరస్య చ వదస్త్వం అంతేవాసిభ్య గిరేః కురు ప్రదక్షిణం అని చెప్పి, సకల కళ్యాణ సార్వభౌముడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష వరదుడు, ఈ విశాల విశ్వంలో ఆయన ఎక్కడైనా వెలిసేటువంటి అవకాశం ఉన్నది. కానీ కలియుగంలో ఈ జంబూ ద్వీపంలో భారతావనిలో అఖండమైనటువంటి ఈ దక్షిణాపథంలో ఇక్కడ 7 కొండలపైన ప్రపన్నజన కల్పద్రుమమై విలసిల్లుతూ ఉన్నాడు. శిలాంతర్యామిగా తన సజీవ నేత్రాలతో సకల లోకాలని రక్షిస్తూ ఉన్నాడు. ఆ జాలిగుండెల వాడైన 7 కొండల స్వామి అనుగ్రహంతో ఆంధ్రదేశంలో కృష్ణ యజుర్వేదం చాలా ప్రచారంలో ఉన్నది. ఎందుకంటే కలియుగంలో ఒక్క రక్షకుడు శ్రీనివాసుడు తప్పించి వేదోద్ధరణ చేసేవారు మరొకరు కనిపించడం లేదు.
విశేషతః క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్యః. అటువంటి కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి యజ్ఞో దేవేభ్యో నిలాయత అనే మంత్రానికి శ్రీనివాసమఖి వ్యాఖ్యానం చేస్తూ 7 కొండలు భౌగోళికంగా కనిపించట్లేదంటారు. ఇదిగో ఇవి ఇక్కడ ఉండేటువంటి వరాహస్వామి, ఆయన యజ్ఞ విష్ణువు యొక్క భాగమైనటువంటి సోమరసానికి అధిదేవత అయినటువంటి సుత్య, దీక్ష, ఉపసద్ అనేటువంటి ఆ 7 యజ్ఞము యొక్క అంగములే ఈ 7 కొండలు అని చెప్పి ప్రతిపాదనం చేశారు. కనుక వేదములే శిలలై వెలసినది కొండ అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా సంకీర్తనం చేయడంలో పరమార్థం ఇదే. కనుక అటువంటి కృష్ణ యజుర్వేదం భగవంతుని యొక్క వైభవాన్ని, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ప్రతిపాదనం చేసేటువంటి దాన్ని ఇప్పుడు కృష్ణ యజుర్వేద పండితులు మనకు వినిపిస్తారు. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతో ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవం దేవీ జుజుషాణా ఘృతా చేషక్మాన్నో వాచముషతే శృణోతు బృహస్పతే అతిదర్యో అర్హాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దేదయక్షవసర్త ప్రజాత తస్మాసు ద్రవిణం దేహి చిత్రం విమిమే త్వాపయస్వతి దేవానాం ధేనుగుం సుదుభామనపస్ఫురంతి ఇంద్రః సోమం పిబతు క్షేమో అస్తు నః మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయం త్వేంధనస్తనువం పుషేమా మహ్యన్నవంతాం ప్రదిశశ్చరస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమా మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతా కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయజంతా మయ్యాక్షీరస్తు మయి దేవహూతిః దయైర్యాహోతారావరిషంత పూర్వేరిష్టాస్యామతనువః సువీరాః మహ్యయ్యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యా మనసో మే అస్తు येनो मानिगामच्चनाहं विश्वे देवासो अधिवोततामे देवी षडुर्वेरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् श्रियमेवावरुन्धे श्रीदेवाते पुनन्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे हरिः ओम्. భగవానుడు వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఎందుకో మరి ఆయన విభూతుల్ని వివరిస్తూ వేదానాం సామవేదోస్మి అన్నారు. ఎందుకంటే సామము ఈ లోకానికి, సామం అంటే గానం అనే అర్థము.
తుష్టిని పుష్టిని తీసుకొస్తుంది. పరమాత్మ సామగానాన్ని విన్నాడు అని అంటే విశ్వానికి అంతా అభ్యుదయం కలుగుతుంది అని చెప్పి వేద భాష్యకారులు చెప్పారు. వేదవ్యాసులు వారు శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఆయన వెంకటాచలాన్ని నుంచి యాత్ర చేస్తూ నారాయణవనానికి వెడుతూ ఉంటారు పద్మావతీ దేవిని వివాహం చేసుకోవటానికి. ఆ సమయంలో శుకబ్రహ్మము కేవలం శ్రీనివాసునికి మాత్రమే విందు ఏర్పాటు చేస్తాడు. ఆ ఫలాదులు స్వీకరించిన తరువాత బయట మహర్షులు దిక్పాలకులు అందరూ కూడా పరిషత్ దేవతలతో ఆకలితో ఉంటారు. అప్పుడు మహర్షులంతా కూడా ఆర్తితో సామగానం చేశారు. అప్పుడు స్వామి పుష్టిని పొందారు. వెంటనే అందరూ కూడా అన్నార్తులైనటువంటి వారందరికీ కూడా ఆకలి అనేటువంటి బాధ తొలగింది. ఇలా లోకంలో క్షుద్బాధలను తొలగించేటువంటిది, అలాగే విశ్వశ్రేయస్సుకు ఉపకరించేది, సౌభ్రాత్రాన్ని నింపేటువంటిది సామవేదం. ఇప్పుడు ఆ యొక్క వేదంలో ఉండేటువంటి ఒక సామాన్ని మనకి లఘువుగా వినిపిస్తారు వేద విధులు. ఓం నమః సామవేదాయ ఓం అగ్నాయ వేదయే జ్ఞానో అవ్యదాదయే నియోరాసత్సే బలిహే ఓం వృషాంబా వస్సధా ఈనాడు శ్రీనివాస వేద విద్వత్ సదస్సు శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన నిర్వహింపబడుతున్నది. ఈ యొక్క విజయదశమి నేపథ్యంలో ఈనాటితో ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు పరిపూర్ణమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనాటి సదస్సు శ్రీకారం చుట్టుకునే ముందుగా దుర్గా సూక్తంతో ఒక్కసారి అందరం కూడా ఆ యొక్క దేవదేవుని యొక్క దయను దుర్గా శక్తిని ప్రార్థన చేద్దాం. జాతవేదసే శృణవామసో నమరాతే యతో నిరహాతి వేదః సరః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాన్యగ్నిః
तामग्निवर्णान् तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने संवारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा ऊश्च पृथ्वी बहुलान उर्वी भवातो कायतनया यशय्यो विश्वानि नो दुर्गः जातवेदः सिन्धुर्ननावादुरितादिवर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूना पृतनादितगुंसहमान उग्रमग्निगोः वेम परमात् सधस्तात् सनःपर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः रत्नोषि कवीड्यो अध्वरेषु सनाच्च होतारव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुवं विप्रयस्वास्मभ्यं च सौभगमायजसा गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्जरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवी लोक इह वागयन्तम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన ఈ బ్రహ్మోత్సవాలలో ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులను ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతిరోజు కూడా చతుర్వేద పారాయణం చేయటం, అలాగే ప్రార్థన అయిన తర్వాత ఒక గంట సేపు మహాత్ములైనటువంటి వారి చేత వేదముల్లో ఉండేటువంటివి, ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సత్యాలను జనసామాన్యానికి అర్థమయ్యేట్లుగా వివరించేటువంటి ప్రసంగాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క పరంపరలో ఈరోజు బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు ఈనాడు మనకి ప్రవచనాన్ని అనుగ్రహించడానికి విచ్చేశారు. వారు స్థానిక రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో మాకు ఆచార్యులుగా ఉండేవారు. తరువాత వారు అలంకరించినటువంటి పదవి లేదు. సోమనాథ్ విశ్వవిద్యాలయానికి, అలాగే లాల్ బహదూర్ విశ్వవిద్యాలయానికి, ఇలాగా ఢిల్లీలో ఉండేటువంటి విశ్వవిద్యాలయానికి, ఇలాగా అనేక చోట్ల ఉపకులపతిగా ఉండటము, అలాగే వర్తమానంలో భండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇన్ఫోసిస్ చైర్కి వారు ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువంటి వారు అద్వైత వేదాంత విద్యా విద్యోతిదాంతఃకరణలే కాదు, మేధానిధి, పండితమౌళి, వాగ్మి, విశేషించి గొప్ప కవివర్యులు. అటువంటి మహనీయులు ఈనాడు కఠోపనిషత్తు పైన మాట్లాడుతున్నారు. ఆ ఔపనిషదిక రహస్యాల్ని వారు ఈరోజు సరళంగా మనందరికీ కూడా వివరిస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆధునిక తత్వజ్ఞులైనటువంటి వివేకానందుల వరకు, శంకరుల నుంచి
కఠోపనిషత్తు ఆత్మానాత్మ వివేకాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ వారు అందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏమిటంటే ఇంతటి వైదికమైనటువంటి సత్యాలని ఇంత సరళంగా చెప్పేటువంటి ఉపనిషత్తు మరొకటి లేదు అని చెప్పి ఘంటాఘోషంగా చెప్పారు. అందులో ఉండేటువంటి సత్యాలు ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, ఇలాంటి ఉపమానాలు కూడా కమనీయంగా ఉంటాయి, కవితాత్మక రీతిలో ఉంటాయి. మరి కవివరేణ్యులు అలాగే అద్వైత వేదాంత దీక్షాదక్షులు ప్రచారం చేస్తూ ఉండేటువంటి మహనీయులు, విశేషించి ఋగ్వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావులు అయినటువంటి బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు ఇప్పుడు మనకు ఆ ఉపనిషత్ కథ, అందులో ఉండేటువంటి స్వారస్యాన్ని మనకు కమనీయంగా వినిపిస్తారు. వారిని సాదరంగా ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తస్మై. దేవేశ నిత్య నిరవత్య గుణైక సింధో శ్రీ వెంకటేశ వృషశైలపతే శరణ్య త్వత్పాదదేశపతితం కరుణామృతాబ్ధే దీనం జనం సముచితం పరిపాహి మాం త్వం. శక్తిర్నమే చతురతాపి చ మే న బుద్ధౌ ప్రాగల్భ్యమస్తి న ధనం న చ పాండితీ వా. త్వం వర్తసే కులధనం వృషశైలనాథమద్రక్షకో నహి తతో మమ కాపి చింతా. త్వం వర్తసే కులధనం వృషశైలనాథ మద్రక్షకో నహి తతో మమ కాపి చింతా. నమస్సదసే నమస్సదసస్పతయే. ఈనాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమలేశుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలకి ముగింపు రోజు. పరమ పవిత్రమైనటువంటి ఈ వెంకటగిరి మీద సాక్షాత్తు కలియుగంలో మనందరినీ అన్ని విధాలా కాపాడటానికని మాత్రమే కేవలం ఒకే ఒక ప్రయోజనంతో ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మతత్వమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క చరణారవింద సన్నిధిలో ఇంతటి పవిత్రమైనటువంటి ఒక సదస్సులో వేద విద్వాంసులు
మహామనీషులు సమకూడినటువంటి సదస్సులో కూర్చుని ఒక వేదాంత విచారం, వేదాంత కఠోపనిషత్తు యొక్క విచారం చేయటం అనేది నేను నా పూర్వజన్మ భాగ్యంగా తలుస్తాను. అటువంటి భాగ్యాన్ని నాకు ఈనాడు కలుగు చేసినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణాధికారి గారికి, మిగతా అధికారులందరికీ, విశేషించి మా మిత్రమణులు, విద్వద్వరేణ్యులు, చక్కటి వాగ్విభూతితో విరాజిల్లేటువంటి అనేక పురాణ శాస్త్ర ఆగమ విషయ రహస్యాలన్నింటినీ కూడా తను చదువుకోవటం, జీర్ణించుకోవటం మాత్రమే కాకుండా దాన్ని సమయానికి, సందర్భానికి తగిన విధంగా చెప్పేటువంటి ఒక ప్రతిభ ఆ శ్రీనివాసుని యొక్క కృపావిశేషం వల్ల పొంది ఈనాడు మనందరికీ ఎంతగానో మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి సాక్షాత్తు ఆ భక్త పరంపరలో ప్రసిద్ధుడైనటువంటి ఆ విభీషణుని యొక్క పేరుని ధరిస్తూ తత్సదృశమైనటువంటి ఒక సేవని అందిస్తున్నటువంటి మా విభీషణ శర్మ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నేను అనేక విధాలుగా నా కృతజ్ఞతల్ని తెలుపుకుంటున్నాను. అసలు కృతజ్ఞతను తెలుపుకోలేను, అది ఉన్నమాట. ఇకపోతే వేదం 9 రోజులుగా ఇక్కడ ఎప్పుడు నిరంతరంగా వేదం పారాయణం జరుగుతోంది. వేద పాఠశాలలు, వేదమయంగా తిరుమలగిరి మారిపోయింది. అసలు తిరుమలగిరికి వేదగిరి అని కూడా పేరు ఉన్నది. ఆయన వేదవేద్యుడు, వేద ధర్మ రక్షణ పరిరక్షణ కోసమని ఆవిర్భవించినటువంటి మూర్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి సందర్భంలో 9 రోజులుగా వేద వ్యాఖ్యానాలు జరుగుతూ ఇవాళ చివరి రోజున 9వ రోజున వేదాంతం పెట్టడం కూడా ఒక చాలా సముచితమైనటువంటి కల్పన విభీషణ శర్మ గారు చేశారు. ఎందుకంటే ఆయనకి శాస్త్ర మర్యాదలన్నీ బాగా తెలుసు. ఎందుకంటే వేదములకు అంతమైనటువంటిది వేదాంతం. ఈ మాట వినిపోయి పాశ్చాత్య పండితులంతా యథాస్థితంగా తీసుకుంటారు, యథాశ్రుతంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వేదాల్లో చివరకున్నటువంటి భాగము అని తేలికైన అర్థాన్ని అయితే వాళ్ళందరూ చెప్తున్నారు, ప్రజలంతా కూడా అదే నమ్ముతున్నారు. ఒక రకంగా అది సబబు కాదని అంటానికి లేదు, ఒక రకంగా అది యోగ్యమైనటువంటి అన్వయమే. అయితే మనకు కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, మనకు ఈ జ్ఞాన భక్తి కర్మ అయినటువంటి అన్ని మార్గములకు, అన్ని సిద్ధాంతములకు సర్వం జ్ఞానే పరిసమాప్యతే అని భగవదుపదేశం. అటువంటి జ్ఞానాన్ని గురించి చెప్పేటువంటి వేద భాగాన్ని ఉపనిషత్తులు అనేటువంటి మన సంప్రదాయంలో మనం చెప్పుకునే అర్థం, మనం వేద భాగంలో, వేదరాశిలో ప్రతి వేదం యొక్క స్వరూపంలో, భౌతికమైన స్వరూపంలో, అక్షరాత్మకమైనటువంటి స్వరూపంలో చివరిలో ఉన్నది అన్న అర్థంతో మాత్రం సంతోషించటం మన సంప్రదాయం కాదు. మన సంప్రదాయం ఏంటంటే, వేద వాంగ్మయమునకు అంతః అంటే నిర్ణయము, నిశ్చయము అని శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానించారు. అంటే వేదము యొక్క నిర్ణయం ఏమిటి అనే దాన్ని తెలియచెప్పేటువంటిది వేదాంతము. దాన్నే ఉపనిషత్తు అంటారు. అనేక ఉపనిషత్తులు. నేను చెప్పదలుచుకున్న మొత్తం మాటకి, మొత్తం ఈ వ్యాఖ్యానానికి సారాంశంగా చాలా ముచ్చటగా ఒకే ఒక వాక్యంలో విభీషణ శర్మ గారు దాని గురించి చర్చించేశారు. అంత అద్భుతమైనటువంటి ఈ కఠోపనిషత్తు. స్వామి వివేకానందుల గురించి నేను మాట్లాడదాం అనుకుంటే వారు చెప్పేశారు, శంకరుల గురించి నేను చెప్దాం అనుకుంటే వారు చెప్పేశారు. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తులు అన్నీ కూడా చాలా సౌందర్యవంతములు, చాలా సహజంగా మన మనస్సుకు హత్తుకునేలాగా వేద నిశ్చయాన్ని చెప్పేటువంటి గ్రంథ భాగాలన్నమాట. అటువంటి పరిస్థితిలో స్వామికి ఎందుకు ఇంత మక్కువ దాని మీద అని ఒక ప్రశ్న. ఒక రకంగా వీళ్ళిద్దరికీ చాలా పోలికుంది. ఈయన వెళ్ళాడు ఈ తర్వాత నిదానంగా మనం అనేక విషయాలు చెప్పుకుందాం. వారికి ఎక్కడెక్కడ తమ వ్యాఖ్యానాల్లో స్వామి వివేకానంద కఠోపనిషత్తు కానీ నచికేతస్సును గురించి కానీ స్మరిస్తే
అక్కడ ఒళ్ళు మరిచిపోయి కొంత విశదమైనటువంటి రీతిలో తన వ్యాఖ్యానాన్ని సాగించిన ప్రకరణాలు మనకు ముద్రితంగా ఉపలభ్యమానం అవుతున్నాయి. అంతేకాదు ఆయన మొత్తం తన జీవనానికి పెట్టుకున్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాక్యాన్ని కూడా కఠోపనిషత్తులోంచే ఎంచుకున్నారు. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత అనేది కఠోపనిషద్ వాక్యం. అది దాన్నే ధ్యేయవాక్యంగా పెట్టుకుని మరొక్కసారి శంకరుల తర్వాత శంకరులాగా వారు కూడా మళ్ళీ మనకు ఎంతో అసమానమైనటువంటి సేవను అందించారు. శంకర భగవత్పాదులు ఈ ఉపనిషత్తుకు వ్యాఖ్యానం రాస్తూ ఎంతో ఆనందంతో పొంగిపోతూ రాస్తారనమాట. అసలు భగవత్పాద పంక్తుల్ని స్మరించే అవకాశం మనకి ఇవాళ తక్కువ అవ్వచ్చు, కానీ చాలా ఆనందాత్మకంగా ఉంటుంది, చాలా గొప్పది. ఇందులో మనకు 2 భాగాలుగా దాన్ని మనం చర్చించుకోవచ్చు. ఏ ఉపనిషత్తులోనూ లేనంతగా కొంచెం ఆఖ్యాయిక ఎక్కువగా ఉందనిపిస్తుంది ఈ ఉపనిషత్తులో. ఎందుకంటే వేదానికి కూడా ముచ్చటేసింది నచికేతుడిని స్మరించేటప్పటికి. నచికేత అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు అనుకోవటానికి లేదు, కానీ కుమారుడు, యువకుడు మాత్రం కాదు. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు బాలహ అన్న శబ్దానికి అర్థం చెప్తూ అప్రాప్త ప్రజనన శక్తి అని రాశారు. అంటే ఏంటి? కుమారుడు అనమాట. బాలుడు కాకపోవచ్చు, కుమారుడు, కానీ యువకుడు మాత్రం కాడు. అంటే 14 నుంచి 15-16 సంవత్సరాల వయసున్న ఒక చిన్న కుమారుడు వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం చేశాడు, తండ్రి దగ్గర నుంచి గ్రహించాడు, ఏవో విషయాలు మనసులో గ్రహించాడు. ఇంతవరకే మనకు తెలుసు. అయితే అతని తేజస్సు ఎటువంటిదంటే చాలా అద్భుతమైనటువంటి తేజస్సు. మనకు ఆ నచికేతుని యొక్క ఆ స్వరూపం గనక మనకు కఠోపనిషత్తులో ఆవిర్భావం అవుతున్న కొద్దీ మురిసిపోతాం, పొంగిపోతాం. అంతటి ఆనందంతో మనకు కఠోపనిషత్తులో వర్ణన కనపడుతుంది. ఒక రకంగా బాలుడు, ఒక రకంగా చూస్తే చాలా ప్రౌఢుడు కూడాను. తెలివితేటల్లో మాత్రం అసమానమైనటువంటి ప్రజ్ఞ. అంతేకాదండి, ఔచిత్యం, ఏది ఉచితము ఏది ఉచితము కాదు, ఏది చెయ్యవలసినది ఏది చెయ్యకూడనిది, ఏది ఎలా జరగాలి ఏది ఎలా జరగకూడదు అనేటువంటి నిర్ధారణ కలిగినటువంటి మనిషి. కాకుండా తనకేమిటి కర్తవ్యం, ఆ వయస్సులోనే ఇన్ని విశేషాలు అతనిలో మనకు కనపడతాయి. నాకేమిటి కర్తవ్యం, ఎటువంటి సంకట పరిస్థితి వచ్చినా సరే నా కర్తవ్యం ఏమిటి, నేనేం చెయ్యాలి అనే దాంట్లో చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు, ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి వాడు, ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి దాన్ని గ్రహించగల సామర్థ్యం గలవాడు. అలాగే నా జీవనానికి పరమతాత్పర్యం ఏమిటి అని ఆ వయస్సులోనే ప్రశ్నించుకుని అన్వేషించగలిగినటువంటి సామర్థ్యం గలవాడు. ప్రశ్నించుకోవాలి, అన్వేషించడానికి ప్రయత్నించాలి, సామర్థ్యం ఉండాలి. ఈ 2 ఉండి ప్రయత్నించాలి. 3 కలిగినటువంటి ఒక మహనీయుడు. చివరికి ఉపనిషత్తే, నా ఉద్దేశంలో వేరే ఏ ఉపనిషత్తులోనూ అసలు ధీర అనే శబ్దం ఉన్నట్టుగా నాకు జ్ఞాపకం లేదు. ఉంటే ఎక్కడన్నా 1-2 చోట్ల ఉందేమో. ఈ ఉపనిషత్తులో సుమారు 7-8 సార్లు 10 సార్లు ధీర శబ్దాన్ని వాడేసింది. ధీరుడు. కాళిదాస్ అంటాడు ఒక చోట, వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరా అని చెప్పి కాళిదాసు దానికి నిర్వచనం చెప్పాడు. బహుశా స్ఫూర్తి నచికేతుడి దగ్గర నుంచే తీసుకుని ఉంటాడు. కాళిదాసుడు చాలా వైదికమైనటువంటి మహాకవి. అందువల్ల ఎందుకంటే వికారహేతువులు లేనప్పుడు వికారాన్ని పొందకపోవటం అనేటువంటిది పెద్ద విషయం కాదు. వికారహేతువులు ఉన్నప్పుడు ఎవరైతే వికారాన్ని పొందరో అతనికే ధీరుడు అనేటువంటి పట్టం కట్టాడు కాళిదాసు. ఆ ధీర శబ్దం మనకు ఈ కఠోపనిషత్తులో అనేక సార్లు విశేషించి నచికేతుని యొక్క సందర్భంలో ప్రయోగించడం జరిగింది. ఇవన్నీ నేను ఆ కథ కొద్దిగా చెప్తాను. ఇవాళ కొంతసేపు మనం కూడా ఆ కథ చెప్పుకుందాం. ఎందుకంటే నచికేతుని యొక్క జీవితాన్ని గురించి మనం ఎంత ఎక్కువగా మథించి మననం చేసి గ్రహించగలిగితే ఈనాటి ఈ సమాజానికి చాలా మంచిది, శ్రీరామ రక్షగాది మారుతుంది. ఇందులో మాత్రం సందేహం లేదు. అందుకే ఆచార్య పురుషులు అంతగా ఆ నచికేతస్సుని కొనియాడారు. ఇక్కడ ఈ ఇతనికి ఇప్పుడు మనం కొన్ని అతనిలో ఉండే విశేషాలు కొద్దిగా నేను ఒక భూమికలాగా ముందు చెప్పేశాను.
ఉపనిషత్తులో చాలా చక్కగా చెప్తుంది. చాలా సహజమైన రీతిలో ఉపనిషత్తు 2 భాగాలుగా విడదీసుకుంటే సుమారుగా మొదటి భాగం మొత్తము ఆఖ్యాయిక మీద నడిపింది, 2వ భాగంలోనే వేదాంతాన్ని తీసుకున్నది. అందులో వారి తండ్రి గారి దగ్గర నుంచే ఇతను వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము అన్నీ చేశాడు. వారి తండ్రి గారు విశ్వవేదస యాగం అని ఒక యాగం, ఆ యాగంలో సర్వస్వ దక్షిణాకము అంటారు. అంటే ఏంటంటే తమకున్న సంపత్తిని మొత్తాన్ని కూడా దానంగా ఇచ్చేసేయాలి. అటువంటి ఒక యాగం, చాలా సత్రయాగం, పెద్ద గొప్ప యాగం అది, విశ్వజిత్ యాగం అంటారు. ఆ యాగాన్ని అనుష్ఠించి తన సంపదనంతా ఇచ్చేస్తున్న సందర్భంలో ఆ తండ్రి ఒక విధంగా కొన్ని రకాలైనటువంటి పశు సంపత్తినన్నింటినీ ఇస్తుంటే వాటిల్లో కొన్ని దానమునకు యోగ్యమైనవిగా కనపడలేదు. ఎలా చూసుకోలేదో చదువుకున్నవాడు, పెద్దవాడు, వయసైనవాడు తండ్రి గమనించలేదు. కానీ అంత తీక్షణమైనటువంటి మేధాశక్తితో నచికేతస్సు దాన్ని గ్రహించారు. నచికేతస్సు గ్రహించి, అయ్యో ఇదేమిటి, ఇటువంటి ఆవులను కూడా నాయనగారు నమమా తుభ్యం దదామి నమమా అని చెప్పి దానం చేస్తున్నారు, దీనివల్ల అనేకములైనటువంటి అనర్థాలు వస్తాయి, దీన్ని ఎలాగైనా సరే తండ్రి తెలిసో తెలియకో పని హడావిడిలోనో ఏదో పని హడావిడి ఉంటుంది కదా, అంత పెద్ద యాగంలో గబగబా అన్నీ ఇచ్చేస్తున్నాడు ఆయన పాటికి ఆయన. మనం అడ్డుపడాలి అని ఒక వివేకం వచ్చిందిట. ఆ వయస్సులో ఆ కుర్రాడికి ఆ వివేకం వచ్చింది. వచ్చిన వెంటనే దగ్గరికి వెళ్ళి, నాయనగారు ఇది తప్పని చెప్పి ధర్మశాస్త్రం చెప్పినట్టు చెప్పకూడదుగా, మళ్ళీ వినయ సంపత్తి కూడా అంతా ఉంది, గడుసుతనము ఉంది, వినయము ఉంది. మరి వినయంతో ఏం చెప్పాడు తండ్రి గారు, నన్నెవరికి ఇస్తారని అడిగాట. ఎవరన్నా కొడుకుని దానం చేసుకుంటారా? ఉన్న సంపద ఇమ్మన్నారే కానీ కొడుకుని దానం చేసుకోమల్లా. అయినా సరే నన్నెవరికి ఇస్తారు? కస్మై మాం దదాసి కస్మై అని 3 సార్లు అడిగాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఓసారి అన్నప్పుడు పక్కకి తోసాడు, పరావతలకి అన్నాడు, ఇలా అన్నట్ట మాట్లాడకూడదు కదా అని. 2వసారి తోసేశాడు, మాట్లాడకూడదు కదా అని. 3వసారి కూడా వెంటపడేటప్పటికి ఆయనకు కోపం వచ్చేసింది. కోపంలో ఒళ్ళు మరిచిపోయిన ఆయన ఏమన్నారంటే, మృత్యవేత్వా దదామి అనేశారు. నిన్ను యమరాజుకి ఇచ్చేస్తాను రా అన్నా. అనేటప్పటికల్లా ఈ కుర్రవాడు ఇంతవరకు బాగానే ఉంది, తండ్రిని ఒక రకంగా కాపాడాలని. తర్వాత దాని గురించి చాలా అనుశోచనం చేశాడు. అయ్యో నేను ఇంత చక్కటి యోగ్యమైనటువంటి పిల్లవాడిని, నాలో ఏ విధమైన దోషము లేదే, నన్నిచ్చేయటముని నిన్ను మృత్యువుకిస్తానని తండ్రి గారు ఎందుకన్నారు అని కొంచెం మథనపడి, మథనానంతరం బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమ, ఎప్పుడు కూడా నేను అధముడు ఏ విషయంలోనూ కాను. మళ్ళీ ఆత్మవిశ్వాసం ఉంది. మనం నచికేతస్సును అర్థం చేసుకోవాలి. ఒక పక్క ఆత్మవిశ్వాసం, తన గుణ సంపత్తి తెలుసు, తన దోష సంపత్తి తెలుసు ఆ వయస్సులో. అందువల్ల అన్నట్ట సరే, చివరికి సరే అన్నారు, సరే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏముంది, తండ్రి కోపంలో అనుంటాడని చెప్పి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ మీరు చూడండి, ఈ కఠోపనిషత్తు యొక్క స్ఫూర్తే భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రుడి దగ్గర కనపడుతుంది మనకు రామాయణంలో. దశరథుడు అరణ్యానికి వెళ్ళమని నోరు తెరిచి చెప్పనూ లేదు, కైకేయి చెప్పింది. పైగా వారు అన్నా కూడా ఇతను వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. చాలామంది ఆ మాట కూడా చెప్పారు. కానీ అది కాదు, వారు కూడా వెళ్ళింది ఇంకెందుకు కాదు, తండ్రి పలికిన మాటని అసత్యము చెయ్యకూడదు, దాన్ని ఏమైనా సరే సత్యంగానే నిలబెట్టడం కొడుకుగా నా ధర్మం అని చెప్పి మాత్రమే వారు అరణ్యాలకు వెళ్ళారు. ఈ పిల్లవాడికి అలా అనిపించిందిట. రాత్రికి రాత్రి బయలుదేరి చెప్పా చేయకుండా వెళ్ళిపోయి యమలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యమధర్మరాజు గారు అక్కడ లేరు కాబట్టి ఏదో కారణం చేత 3 రాత్రుళ్ళు ఆయన భోజనం అన్నపానాలు లేకుండా పడుకున్నారు వారి ఇంటి దగ్గర. ఆ రోజుల్లో అరుగులు ఉండేవి, ఆయనకు కూడా పెద్ద అరుగు ఉన్నట్టుంది. ఆ అరుగులో పడుకున్నారు. పడుకునేటప్పటికి ఏమైంది, భోజనం లేకుండా ఒక అతిథి పడుకున్నాడు. ఆయన తిరిగి వచ్చి చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక అతిథి, ఇదొక ధర్మాన్ని మనం కఠోపనిషత్తులో ఒక అతిథిని మనం ఎలా గౌరవించాలనేటువంటిది ఈనాటి సమాజానికి మనకు కావలసినటువంటి విషయం. అప్పుడు వారు ఏమన్నారంటే, నాయన 3 రాత్రులు గడిపావు కదా, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకోమని. ఆ 3 వరాల్లో గడుసుతనం చూడండి. మొదటి వరం, మా నాన్నగారు నా మీద కోపం లేకుండా ఉండాలి. మళ్ళీ ఔచిత్యం చూడండి,
ఎందుకంటే చిన్నపిల్లవాడు ఏదో నేను అనలేక అన్నాను సరే, ఇతను నన్ను ఇంత ఆభాసు చెయ్యాలా అని తండ్రి కోపగించుకోకూడదుగా. అందుకోసమని నేను తిరిగి వెళ్ళేటప్పటికీ మా తండ్రి గారు నన్ను చక్కగా స్వీకరించాలి, నా మీద కోపం చేసుకోకూడదన్నారు. ఇందులో గడుసుతనం ఏంటంటే త్వత్ప్రసృష్ట అంటాడు. నీ చేత విడువబడిన వాడనై నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ముందర కాళ్ళకి బంధం వేశాడనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళాడు నచికేతస్సు? యమరాజు దగ్గరికి. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన ఏ జీవైనా వెనక్కి తిరిగి రావటం లోకంలో ఉందా? లేదు. కానీ ఇతనికి తెలుసు, ఆత్మవిశ్వాసం, నువ్వు నన్ను వదిలిపెడతావు, నేను తిరిగి ఎడతాను, రెండూ నాకు తెలుసు అన్నాడు. ముందే చెప్పాడు, ముందరకాళ్ళకి బంధం. త్వత్ప్రసృష్ట అని చెప్పి అక్కడ శబ్దం ఉపనిషత్తులోనే ఉంది. అప్పుడు నన్ను కోపగించుకోకుండా ఉండాలి అని. ఇలాంటి ఎన్ని వైచిత్ర్యాలు, ఎంత అమోఘంగా ఉంటుందంటే ఉపనిషత్తు చదివిన కొద్దీ ఆనందాన్ని మనకు అందిస్తుంది. అప్పుడు అతను ఏమన్నాడంటే, రెండో వరంలో ఏమడిగారు? స్వర్గప్రాప్తికి అనుకూలమైనటువంటి నచికేతాగ్ని చయనం అని ఒక చయనం ఉంది. ఆ చయన ఆరుణకేతుక చయనమని పేరు దానికి. నచికేతాగ్ని చయనం కాదు దాని పేరు. ఆరుణకేతుక చయనాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు. వారు అనుగ్రహించారు. వారు అనుగ్రహించడం చాలా విశాలమైనటువంటి ప్రక్రియ చయనం అంటే. అంత ప్రక్రియని ఈ పిల్లవాడు ఎంత మేధాశక్తితో ఎంత చక్కగా గ్రహించాడంటే, ఆఖరికి ఇవాళ రేపు వచ్చే సాధన సంపత్తిలో రికార్డ్ అయిన దానికన్నా కూడా ఎక్కువగా ఒప్పచెప్పేశాట గురువు గారికి. ఆ ఒప్పచెప్పేటప్పటికి ఆయన సంతోషపడిపోయి, ఇవాల్టి నుంచి ఈ ఆరుణకేతుక చయనాన్ని నేను నచికేతాగ్ని చయనం అనే పేరుతో దాన్ని నీ పేరుతోనే పెట్టేస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. గురువును ఒక్క మొదటి మెట్టులోనే మెప్పించినటువంటి మేధాశక్తి కనపడుతుంది మనకు నచికేతస్సులో. ఒకవైపు వివేకము, ఒకవైపు ధర్మశాస్త్రము, ఒకవైపు ప్రజ్ఞ, ఒకవైపు ప్రౌఢి, అన్నీ కనపడతాయి మనకు. అందువల్ల అప్పుడు ఈ తర్వాత ఏం చెప్పారు? మూడో ప్రశ్న కూడా అడగమని చెప్పారు. అంటే 2 వరాల బదులు 1 వరం బోనస్గా వచ్చేసింది ఆ నచికేతాగ్ని చేయనంది. తర్వాత మూడో ప్రశ్న దగ్గర నుంచి వేదాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ దాకా మామూలు కథగానే అనిపిస్తుంది మనకు, కానీ అక్కడ కూడా చాలా అనేక విషయాలు మనం గ్రహించాల్సినవి మనకు ఉన్నాయి. పోతే మూడో ప్రశ్న ఏమని అడిగాడు? ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యేస్తిత్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్యాం అనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయ. ఇది నా మూడో వరం అన్నాడు. ఏమిటంటే, చనిపోయిన తరువాత ఈ ఆత్మనే పదార్థం, ఏదో ఒక పదార్థం ఉంది అని కొందరంటారు, లేదు అని కొందరంటారు. దాన్ని గురించి నాకు విశదంగా ఏది ఖాయమో నువ్వు చెప్పవలసింది అని మూడవ ప్రశ్న. అప్పుడు ఈ ప్రశ్న ఏమిటంటే, ఎవరిని అడుగుతున్నారు? యమధర్మరాజును సాక్షాత్ అడుగుతున్నాడు. అక్కడ ఔచిత్యం ఉంది. వెళ్ళింది యమధర్మరాజు గారు. మరణానంతరం జీవుని యొక్క స్థితిగతులను గురించి యమధర్మరాజు కన్నా గొప్పగా చెప్పదగినటువంటి గురువు ఎవరుంటారు? కాబట్టి ఏ గురువుని ఏం ప్రశ్న అడగాలో ఆ ప్రశ్న అడగటం అనేటువంటి ఒక మర్యాద. వెంటనే వారన్నారు, ఈ విషయమై మాత్రం చర్చించద్దు నాయన, అది చాలా పెద్ద విషయము, అది దేవతలకు కూడా దేవైరపి విచికిత్సితం పురా అని అంటారు ఆయన. ఆ దేవతలు కూడా దేవైరత్రాపి విచికిత్సితం పురా అని చెప్పి అక్కడ మంత్రం. దేవతలు కూడా ఈ విషయంలో ఇప్పటికీ సందేహిస్తున్నారు. మనుష్యులే కాదు, మనందరికీ ఉండనే ఉంది. దేవతలు కూడా సందేహిస్తున్నారు. ఇటువంటి దాన్ని అడగకూడదు. ఇది కాకుండా దాని బదులు నీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్తున్న భాగమే మనకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు సమయావకాశం లేదు కాబట్టి అది మనం చెప్పుకోకర్లా, దాన్ని మనం వదిలేద్దాం. ఇక లోకంలో ఉండే ఏ పదార్థం కావాలన్నా నువ్వు తీసుకో అని చెప్తూ ఆఖరికి చివరికి ఒక్క మాట అన్నారు, అది మాత్రం చెప్తాను, అది చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది. కామానాంత్వా కామభాజం కరోమి అన్నారు యముడు. నీకు ఏ కోరిక మనస్సులో ఏర్పడితే ఆ కోరికల్లా నీకు సిద్ధించేలాగా నిన్ను అనుగ్రహించేస్తాను. ఈ ప్రశ్నకి సమాధానం మాత్రం అడగబోకని చెప్పి, అంటే అంత ఆత్మవిజ్ఞానం అనేది అంత రహస్యమైనటువంటి విషయం అవటం వలన అది ఇంత చిన్న వయస్సులో ఉన్న ఈ పిన్న వయస్సులో ఉన్న ఈ కుర్రవాడికి చెప్పక్కర్లేదనుకున్నారు. ఎందుకో యమధర్మరాజు గారు చాలాసేపు ఇతన్ని ప్రలోభన పెట్టారు. ఆ ప్రలోభాలకి ఎంతటి వాడు కింద పడిపోతాడు, అటువంటి ప్రలోభాలు పెట్టారు. నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళను. ఆ తర్వాత ఈయనంటాడు, గడుసుతనం చూడండి,
ఆయన వాక్యం వినండి. యమధర్మరాజు గారు ఏమన్నారు? దేవైరత్రాపి విచికిత్సితం పురా అనేది యమధర్మరాజు మాట. ఈయన సమాధానం దేవైరత్రాపి విచికిత్సితం కిల. దేవతలు కూడా ఈ విషయంలో సందేహపడుతున్నారు ఎంతో అనాది కాలంగా అన్నారు. ఆయన అన్నారు దేవతలు కూడా సందేహపడుతున్నారన్నావు కదా, మరి దాన్ని గురించి చెప్పగలిగిన గురువు గారు మీరే కదా, మరి అదే చెప్పండి నాకు, ఇంకోటి ఎందుకు? నాకు దేవతలకు కూడా తెలుసుకోవాలన్న విషయం తప్ప ఇంకో విషయం నేనెందుకు అడగాలన్నాడు ఆయన. ఇతన్ని తప్పించుకోవడానికి ఏదో చెప్తే దాన్నే ఉపయోగించుకుని అడిగేంతటువంటి ప్రజ్ఞ కనపరిచి చివరికి అతను ముగింపుగా ఏం చెప్పాడంటే నాణ్యం వరం నచికేత వృణీతే. ఇంకొక వరాన్ని నచికేతస్సు అడిగే ప్రసక్తి లేదు, కాబట్టి మీరు ఈ వరానికే సమాధానం చెప్పండి అన్నప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి అధ్యాత్మ విద్యని యమధర్మరాజు నచికేతస్సుకు మనకు ఉపదేశించారు. అసలు చూస్తే నచికేతస్సు యొక్క జ్ఞానము ఉపదేశం పొందాలి గురువు ముఖంగా అన్న మిషతో అడిగినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఆయన చాలా వరకు బ్రహ్మ విద్యని స్తుతి చేసినప్పుడు ఎవరికీ కూడా ఈ పరలోక చింత అధ్యాత్మ చింత అనేది లేకపోవటం వల్ల అనేక అనర్థాలకి వశమైపోయి నా పాలిన పడుతున్న పునఃపునర్వశమాపద్యతేమి అనే ఆ మంత్రంలో చివరి భాగం మాటి మాటికి నా వలలో వచ్చి పడుతున్నారు. అంటే యమధర్మరాజు వలలోంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, అధ్యాత్మ విద్యని ఆశ్రయించి శ్రీమన్నారాయణుని యొక్క వెంకటేశ్వరుని యొక్క చరణారవిందాలని విశ్వసించి నమ్మి ఆ సాధన చేస్తూ ఉన్నవాడు తప్ప మిగతా ఏ ప్రాణయినా యముడికి వశం అవ్వవలసిందే అని చెప్పి వారు అక్కడ దాన్ని ఉపనిషత్తులో పునఃపునర్వశమాపద్యతేమే విత్తమోహేన మూఢం. ఈ లోకంలో కావలసినటువంటి డబ్బు, దస్కము, లేకపోతే పదవి, లేకపోతే మరొకటి ఎన్నో కామనలు భగవంతుడు శ్రీనివాసుడు అవి ప్రసాదిస్తారు. తర్వాత ఉపనిషత్తులో చెప్పింది శ్రేయశ్చ ప్రేయశ్చ అని అప్పుడు 2 విభాగాలు చేశారు. ఈ 2 కూడా మనిషికి 2 మార్గాలుగా ముందొస్తూనే ఉంటాయి. ఒకటి శ్రేయో మార్గం, ఒకటి ప్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే మరీ చిన్న చూపు చూసుకోక్కర్లేదు, అదేమీ తప్పైన మార్గం కాకపోవచ్చు, కానీ ఆ మార్గం మనల్ని మళ్ళీ సంసారంలో తిప్పుతూనే ఉంటుంది. అది గుర్తు పెట్టుకోవాలి. అంటే శ్రీనివాసుడు భగవంతుడు వెంకటాచలంలో ఉండి ఏ కోరిక కోరితే ఆ కోరికను మనకు అనుగ్రహించి మనల్ని కాపాడుతాడు. అయినా ఆ కోరికల్ని కోరుకుంటూ కాపాడబట్టం వల్ల మనం సుఖశాంతులను అనుభవిస్తున్నాం, సమృద్ధిని పొందుతున్నాం, అభ్యుదయాన్ని పొందుతున్నాం, అంతవరకు వాస్తవం. కానీ అంతకు మించి మాత్రం మళ్ళీ యముడి వశం మాత్రం పడవలసిందే. అమృతత్వ ప్రాప్తి మాత్రం రాదు. అమృతత్వ ప్రాప్తి రావాలి అంటే శ్రేయో మార్గాన్ని ఆశ్రయించాలి అని యమధర్మరాజు వారు మనకు ఉపదేశం. అంటే ఏమిటి? యముల వారే ఈ ఉపనిషత్తులో వారిని తప్పించుకోవటానికి గల మార్గాన్ని చెప్పారనమాట. మనకి ఇష్టమైతే ఆశ్రయించవచ్చు, లేకపోతే మానేయచ్చు. కాబట్టి శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత అని అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ఉపనిషత్ భాగంలో జరిగింది. తర్వాత చాలా వరకు చెప్పిన తర్వాత మళ్ళీ బ్రహ్మ విద్యని స్తుతి చేసిన తర్వాత నచికేతస్సు మళ్ళీ మరొక ప్రశ్నలాగా అనిపిస్తుంది మనకు. మళ్ళీ మరొకసారి అడిగారు. అంటే చాలా సంతుష్టుడయ్యాడు. చాలా సంతుష్టుడయ్యి ఒక చోట అంటాడు, నీలాంటి విద్యార్థి నాకు దొరకడు అంటాడు. త్వాదృంనో భూయాన్ నచికేత ప్రష్ట. నీ వంటి ప్రశ్నించగలిగినటువంటి సామర్థ్యం గల విద్యార్థిని ఇంతవరకు నేను చూడలేదు, బహుశా చూడబోను. నువ్వు ఒక్కడవే అద్వితీయుడు అన్నటువంటి ఒక నచికేతస్సుకి ఆయన చెప్పిన మాట కూడా అలా ఉంది. తర్వాత తను మరొక విచిత్రం ఈ ఉపనిషత్తులో ఏంటంటే జానామ్యహం శేవధిరిత్యనిత్యం. శేవధి అంటే నిధి. ఏ నిధైనా అనిత్యం అనేది నాకు తెలుసు. ఏ నిధైనా అనిత్యమని తెలిసి కూడా నేను ఆరుణకేతుక చయనం చేసి తద్వారా ఈ యమధర్మరాజ పదవిని పొందాను. కానీ నీలాగా ఈ ఆత్మ విద్యని పొంది ఇంతకంటే మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా
మరణం అనేది లేకుండా చేసినటువంటి ఒక మార్గాన్ని నేను ఆశ్రయించలేకపోయాను అని అంత పెద్ద గురువు గారు అంత చిన్న వయస్సులో ఉన్న శిష్యుడి దగ్గర నోరు విప్పి చెప్పిన సందర్భం కూడా మనకు కఠోపనిషత్తులోనే కనపడుతుంది, ఇంకెక్కడా కనపడదు. జానామ్యహం సేవధిరిత్య నిత్యం అని చెప్పి ప్రాప్తవానస్మి నిత్యం, ఈ యమధర్మ పదవిని పొందానని. అక్కడ నిత్యం రెండో నిత్య శబ్దానికి ఆపేక్షికమైన నిత్యత్వము అని శంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు వేదాంత విద్య దగ్గరికి వచ్చినప్పుడు ఉపనిషత్తు కాండంలో ఈ ఉపనిషత్తులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, ఇక్కడ మనకు 3 రకాలుగా ఇప్పుడు ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే స్థిత్యేకే నాయమస్థితి చైకే అన్నది ఒక ప్రశ్న, అది 3వ ప్రశ్న. దాన్నే అనువదిస్తూ నచికేతుల వారు మళ్ళీ ఏమని అడిగారంటే, అన్యత్ర ధర్మాద్ అన్యత్రాధర్మాద్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ ఎత్తత్ పశ్యసి తద్వదా అని అడిగారు. ఇప్పుడు ఇందులో అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్నప్పుడు ధర్మాధర్మములు రెండిటికన్నా అతీతమైనది. లోకంలో ఏదైనా సరే ధర్మం అయితే ధర్మం అవుతుంది, ధర్మం కాకపోతే అధర్మం అవుతుంది, అధర్మం కాకపోతే ధర్మం అవుతుంది. ఈ రెండు గళ్ళని దాటినటువంటి తత్వాన్ని నాకు చెప్పము అని చెప్పి దానికి అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అన్నదానికి అర్థం. అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అని చెప్పారు. అంటే కృతమంటే కార్యము, అకృతమంటే కారణం. లోకంలో ఏ పదార్థాన్ని తీసుకున్నా అయితే అది కార్యం కావాలి, కాకపోతే అది కారణం కావాలి. కార్యము కారణము రెండూ కాని పదార్థము అంటూ లోకంలో ఉండదు. నాకు ఆ కార్యము కారణము రెండూ కాని పదార్థాన్ని చెప్పమని చెప్పి అక్కడ ఆ ప్రశ్నలో అడిగారు. ప్రశ్న ఒకటే, అందులో అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ, అది జరిగినదిగానూ కాదు, జరగబోయేది కాదు, వర్తమానము కాదు, 3 కాలాలకి అతీతమైనటువంటి ఏ తత్వమైతే ఉందో ఆ తత్వాన్ని గురించి నాకు చెప్పు అని చెప్పి మళ్ళీ దాన్ని అనువదించారు. ధర్మాధర్మముల కన్నా అతిరిక్తమైనటువంటిది, కార్యకారణముల కన్నా అతిరిక్తమైనటువంటిది, భూత భవిష్యత్ వర్తమాన 3 కాలాల్లోనూ ఉండనటువంటి ఒక వస్తువు అనేటువంటిది ఏదీ ఉండదు. మనం ఎంత ఆలోచించినా అది ఒక్క పరబ్రహ్మం, నిత్య సత్యమైనటువంటి కేవలం బ్రహ్మ పదార్థానికి మాత్రమే ఈ 3 లక్షణాలు అన్వయిస్తాయి. ఈ 3 లక్షణాలు బ్రహ్మ తప్ప, పరబ్రహ్మ తత్వం తప్ప వేరే దేనికి అన్వయించవు. ఆ వేరే దేనికి అన్వయించినటువంటి 3 విశేషణాలని వేసి దాన్ని గురించి నాకు చెప్పు అని అడిగినప్పుడు ఇప్పుడు 3 ప్రశ్నలైనాయా 4 ప్రశ్నలైనాయా అని ఒక పెద్ద శాస్త్ర జిజ్ఞాస మొదలయ్యింది. కానీ బాదరాయణ మహర్షి సూత్రం రాస్తూ త్రయాణామేవ చైవముపన్యాస ప్రశ్నశ్చ అని చెప్పి సూత్రం రాసేశారు. ఇంకా ఎవరూ దాన్ని మార్చడానికి లేదు. ప్రశ్నలు 3గానే, 3 వరాలిచ్చింది 3 వరాలకి 3 ప్రశ్నలే అడిగాడు నచికేతస్సు అని చెప్పి బాదరాయణ మహర్షి తేల్చి చెప్పారు. ఇప్పుడు 3 ఎలా అవుతాయి? మొదట్లో అడిగింది మరణం తర్వాత ఈ జీవి ఉన్నాడా లేదా అనేది అడిగాడు. దాన్నే మార్చి అడిగేటప్పుడు బ్రహ్మతత్వాన్ని అడిగాడు. అంటే అర్థం ఏం చేసుకోవాలి? ఈ జీవుడనేటువంటి మరణానంతరం తర్వాత ఉన్నటువంటి ఏ జీవతత్వం అయితే ఉందో ఈ శుద్ధ జీవుడే పరమాత్మతత్వము, అనన్యము కాదు. కాబట్టి జీవ బ్రహ్మైక్యము ఇక్కడ బోధింపబడింది. ఒక పరోక్ష విధిలో జీవ బ్రహ్మైక్యాన్ని నచికేతస్సే అడిగాడు. యాక్చువల్గా నచికేతస్సు విద్యార్థిగా ఉన్నప్పటికీ కూడా సమాధానంగా ఏది చెప్పాలో దాన్నే అడిగేటువంటి ప్రజ్ఞాశాలిగా ఉండటం వల్ల అతను అటువంటి ప్రశ్న వేశాడు. ఇంత విచిత్రమైనటువంటి విషయం, చాలా అరుదైనటువంటి విషయాల్లో ఇది ఒకటిగా మనం అనుకోవాలి. అది అందువల్ల ఇప్పుడు మొదట్లోనే జీవబ్రహ్మాభేదము ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ మొదట్లో చెప్పబడినటువంటి ఈ జీవబ్రహ్మాభేదం తర్వాత 12-15 సార్లు
అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో చివరి భాగం ఏమని ఉంటుందంటే ఏతద్వైతత్ 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 అని ఉంటుంది. మనం ఛాందోగ్యోపనిషత్తు దగ్గరికి వెడితే ఛాందోగ్యోపనిషత్తులో కూడా తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని ఒక్కసారి కాకుండా 9 సార్లు గురువు గారు శిష్యుడికి ఉపదేశించారు. దాని నవకృత్వోపదేశం అంటాం. 9 మార్లు ఉపదేశించారు తత్వమసి 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 అని. అంటే ఎందుకు ఇలా ఒక చెప్పదలుచుకుంది ఒకసారి చెప్తే చాలు కదా అంటే, ఈ అధ్యాత్మ విషయాలు ఎలా ఉంటాయంటే ఒకసారి చెప్తే గ్రహింపులోకి వచ్చి నిలబడేట్టుగా ఉండవు. పైగా ఒక విధంగా చెప్తే మనస్సులోకి మనం తీసుకోలేం. విన్నటువంటి మోక్షార్థి అయినటువంటి ఆ శిష్యుడు ఆ విషయాన్ని ఒక తీరులో చెప్తే చెప్పిన తీరులో చెప్పినట్టుగా గ్రహించవచ్చు, గ్రహించకపోవచ్చు. మరి తీరు మారుస్తారు, అంటే పద్ధతి మార్చి మళ్ళీ ఆ తత్వాన్ని చెప్తారు. మళ్ళీ పద్ధతి మార్చి మూడోసారి మరీ అదే తత్వాన్ని చెప్తారు. ఇలా 9 సార్లు నవకృత్వోపదేశం మనకు ఛాందోగ్యంలో ఉంటే, అంతకు మించి కఠోపనిషత్తులో 12-15 సార్ల వరకు ఈ ఏతద్వైతత్ 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 అనేటువంటి మహావాక్యోపదేశం మనకు కనపడుతుంది. ఇంత విశిష్టంగా మహావాక్యాన్ని చాలాసార్లు అనేక రకాలుగా ప్రతిపాదన చేసినటువంటి ఉపనిషత్తు వేరే కఠోపనిషత్తు తప్ప వేరే లేదు. అందులో ఏతద్వైతత్ అని అన్నప్పుడు ఏతత్ అంటే ఇది సమాధానం, ఇదే అది. ఏతద్వైతత్ అంటే ఇదియే అది అంటే ఏమిటి అంటే అది నువ్వు అడిగింది. నచికేతస్సు శంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యానం రాస్తూ తత్ అంటే యత్ పృష్టం, నచికేతసా యత్ పృష్టం అని చెప్పి వారు దానికి సమాధానం చెప్పారు. సమాధానంలో శంకరులు చెప్పినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా శంకర భగవత్పాదుల వారు దేవాదిభిరపి విచికిత్సితం ధర్మాదిభ్య అన్యత్ విష్ణో పరమం పదం యత్ పృష్టం అని భగవత్పాదుల వారు రాశారు. అంటే ఏయం ప్రేతే విచికిత్స అనేటువంటి మంత్రాన్ని, అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మాత్ అన్న మంత్రాన్ని రెండింటినీ కలిపి భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు. అంటే అర్థం ఏమిటనమాట, జీవబ్రహ్మాభేదం ఏదైతే నచికేతస్సు అడిగారో ఆ జీవబ్రహ్మాభేదం అనేది తత్పదార్థం. ఆ జీవబ్రహ్మాభేదమే ఇది అని అది చెప్తూ ఉపపాదనం చేసేటప్పుడు ఏన రూపం రసం గంధం అన్యాంశ మైథునాన్ ఏతేనైవ విజానాతి అంటారు. అంటే ఏమిటి, మనం కళ్ళతో చూస్తున్నప్పుడు రూపం దేంతో మనం గ్రహిస్తాం, కంటితో గ్రహిస్తాం. అక్కడ తాత్పర్యంగా ఉపనిషత్తులో చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రూపము పంచ ఇంద్రియాలున్నాయి, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు, ఈ 5ంటికి 5 విషయాలున్నాయి, రూపరసగంధ స్పర్శ శబ్దము. ఈ 5 విషయాల్ని ఈ ఇంద్రియాలు గ్రహిస్తాయి. గ్రహించినప్పుడు మనం ఇంద్రియాలే గ్రహిస్తున్నాయని మనం అనుకుంటాం. ఏం లేదు, వేదాంతంలో ఉపదేశంలో ఎక్కువ గంభీరమైనటువంటి స్థితి కూడా లేదు. ఒక రకంగా చూస్తే చాలా సరళంగా మనం దాన్ని మనస్సులోకి గ్రహించవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు చక్షుస్సే రూపాన్ని, రూపం అంటే ఒక ఆకారం, ఏ ఆకారాన్ని మనం గ్రహించాలన్నా చక్షురింద్రియం ఉండాలి. ఒక ఇంద్రియం దగ్గర మనం మాట్లాడుకుని దాన్ని అర్థం చేసుకుందాం, ఆ తర్వాత 5 ఇంద్రియాలకి దాన్ని మనం అన్వయించుకుందాం. ఇప్పుడు ఈ రూపం అనే దాన్ని చక్షురింద్రియం గ్రహించాలంటే చక్షుస్సు గ్రహిస్తోంది, ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. కానీ చక్షుస్సే గ్రహిస్తోందా అని ప్రశ్న వేసుకున్నప్పుడు సందేహం వస్తుంది. ఎందుకని, చక్షుస్సే గనక గ్రహిస్తే అనేక చక్షుస్సు కూడా దేనివల్ల గ్రహింపబడుతోంది. సుషుప్తి అవస్థ, మనం గాఢ నిద్రావస్థలో ఉంటాం అనుకోండి, ప్రతి రాత్రి మనం గాఢ నిద్రావస్థను పొందుతాం. గాఢ నిద్రావస్థని పొందినప్పుడు చక్షురింద్రియముంది, బాహ్యమైన ఆకారాలున్నాయి. చక్షురింద్రియముండి బాహ్యమైన ఆకారాలు ఉంటే అప్పుడు
చక్షు ఎందుకు వాటిని గ్రహించలేదు, కన్ను ఎందుకు చూడలేదు, ఎవరు లేని దానివల్ల కన్ను చూడలేదు అని ఇలా తర్కించుకుంటూ పోవాలి. అలాగే మనస్సు కూడా, మనస్సే మనం మనస్సుతోనే అన్నీ గ్రహిస్తున్నామని అనుకుంటాం, కొంచెం లోపలికి వెళ్ళి మనస్సుతో గ్రహిస్తున్నాం అనుకుంటాం. సుషుప్తిలో మనస్సు లేదు కాబట్టి గ్రహించలేదు అనుకుంటాం. కానీ మనస్సే గ్రహించేట్టుగా ఉంటే మనస్సు ఉన్న జాగ్రత్త అవస్థలో కూడా మనం గ్రహించిన విషయాలు అనేకం ఉంటాయి. అంటే ఏంటంటే ఈ ఉపనిషత్తులన్నిటిలో కూడా మనకు ఒక మనంతట మనం తర్కించుకుంటే అర్థమయ్యేటువంటి ఒక ప్రకారాన్ని ఉపదేశించింది ఏమిటంటే, అన్నిటికీ మూల కారణంగా ఒక స్వప్రకాశమైనటువంటి ఆత్మతత్వము అది ప్రకాశింపచేస్తుంది, ఆయా ఇంద్రియాల ద్వారా ప్రకాశింపచేస్తుంది. అందే చక్షుషశ్చక్షు అని చెప్పి ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. చక్షుషశ్చక్షు, శ్రోత్రస్య శ్రోత్రం అంటారు, చెవికి చెవి అంటారు ఆత్మని. అంటే ఏమిటి, ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే చెవి పనిచేస్తుంది, ఆత్మ లేనప్పుడు చెవి పనిచేయదు. ఆత్మ లేనప్పుడు అని కాదు, అందువల్ల చక్షువులు చక్షుశ్రోత్రాది ఇంద్రియములన్నీ కూడాను జడమైనవే. ఎట్లాగైతే భౌతిక ప్రపంచం జడమైందో అలా మన అంతఃకరణం మొదలుకొని ఇంద్రియాలు మొదలుకొని అన్నీ కూడా జడ పదార్థములే. ఈ జడ పదార్థములన్నీ కూడా ప్రకాశించాలంటే ప్రకాశకమైనటువంటి చైతన్యంతో సంబంధం వచ్చినప్పుడు అది ప్రకాశిస్తుంది. ఆత్మ లేనప్పుడు అంటే ఆత్మ లేకుండా పోడు, ఆత్మ ఉన్నా ఆత్మతో సంబంధం ఉండదు. సంబంధం ఎందుకు ఉండదు అంటే దాని గురించి శాస్త్రంలో విశదంగా చెప్పారు. అంతఃకరణ వృత్తి అని చెప్పి దాన్ని ఒక కల్పన చేసి దాన్ని వ్యవస్థ చేశారు. అందువల్ల అటువంటి విషయాలన్నిటినీ అప్పుడు అలా చెప్పి ఏతద్వై తత్, ఏ చైతన్యం వల్ల ఇంద్రియాదులు స్వస్వ విషయాల్ని గ్రహించగలుగుతున్నాయో ఆ శుద్ధ చైతన్యమే ఆ పరబ్రహ్మము. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఈ ఇంద్రియాల వల్ల గ్రహించే చైతన్యం ఏది? జీవ చైతన్యం. ఈ జీవ చైతన్యం ఆ పరబ్రహ్మ చైతన్యము అని చెప్పినప్పుడు ఏమైంది? జీవ బ్రహ్మాభేదం వచ్చింది. కాబట్టి ప్రశ్న సందర్భంలో ఒకసారి జీవ బ్రహ్మాభేదాన్ని చెప్పారు, రెండు ప్రశ్నల్ని ఒక ప్రశ్నగా ముడివేసి మొదట్లోనే ఒకసారి అద్వైతాన్ని స్పష్టంగా ప్రతిష్ఠించారు. తర్వాత అనేక పర్యాయాలు మధ్యలో ఈ ఏతద్వైతత్ అంటం ద్వారా ఈ అద్వైతాన్ని దృఢపరిచారు. చివరిలో అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట తం స్వాచ్చరీరాత్ ప్రవృహేత్ ముంజాదిభీషీకాం ధైర్యేణ తం విద్యాత్ శుక్రమమృతం అని అక్కడ చిట్ట చివరి మంత్రంలో వారు ఈ జీవ బ్రహ్మాభేద అనేటువంటి అద్వైతాన్ని చివరికి ప్రతిష్ఠింపజేశారు. అంటే ఈ సమస్త ప్రాణి జీవకోటిలో కూడా మనకు తెలిసి ఈ చైతన్యం అనేది ఈ జడ శరీరంలో ఏ శరీర భాగంలో ఉన్నది అన్న దాని గురించి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు విజ్ఞాన శాస్త్ర సమ్మతంగా వచ్చినటువంటి పరిశోధనల ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నది వేరుగా ఉంది, ఉపనిషత్తులో మాత్రం వేరుగా ఉంది, చాలా దగ్గరగా వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, ఏదో ఒక రోజున ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఈ ఉపనిషత్ తత్వాన్నే ప్రతిష్ఠిస్తారనే దృఢమైన నమ్మకం మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలా జరిగింది కాబట్టి. ఇప్పటి వరకు చైతన్యాంశమైనటువంటి పరిశోధనలు ఎక్కువగా జరగల. అటువంటిది అనాది అయినటువంటి మన వేదరాశుల్లో ఉపనిషద్ రాశుల్లో మనం మాట్లాడిందే చైతన్యం గురించి. అసలు ఆ చైతన్యం గురించి కాన్షియస్ స్టడీస్ అని చెప్పి ఈ మధ్య ఒక డిపార్ట్మెంట్లు చేసి రీసెర్చ్లు పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అది మస్తిష్కాన్నే వాళ్ళు స్థానంగా అనుకుంటున్నారు.
కానీ మనకు శాస్త్రంలో మాత్రము హృదయ దేశము చైతన్య స్థానం అని చెప్పి మనం చెప్పాం. అందుకే అమ్మవారు ఆ శ్రీనివాసుని యొక్క వక్షస్థలంలో హృదయ దేశంలో ఉంటుంది. మనం కూడా నేను అన్నప్పుడు సుమారుగా మన యొక్క వక్షస్థలం మీద చేయి పెట్టుకోవటం అలవాటు, కానీ నెత్తి మీద పెట్టుకోవటం అలవాటు లేదు. ఎలా చూసినా కూడా చైతన్యానికి ఆయువు పట్టేటువంటి స్థానం హృదయ దేశంగానే మనం భారతీయ హిందూ శాస్త్రాలు సంస్కృతి చెప్తున్నాయి. సరే, ఏనాటికి ఆ నిర్ణయం జరుగుతుందో వేచి ఉందాం. ఇప్పుడు మనకు అది ప్రకృతం కాదు. అక్కడ ఈ హృదయ దేశంలో పురీతత్ అనేటువంటి నాడీ సమూహం మధ్యలో ఒక అంగుష్ఠమాత్రుడైనటువంటి ఒక పురుషుడు, ఒక ఆకాశము, అందులో ఏముండదు. పురుషుడు అంటే మళ్ళీ కాళ్ళు చేతులు, మగవాడు ఆడవాళ్ళు అనుకోపోకండి, పురుష శబ్దం ఊరికే వాడుతూ ఉంటాం. అది వ్యక్తి అంటానికి, జీవిని చెప్పటానికి వాడతాం. ఇద్దరూ వచ్చేస్తారు. మళ్ళీ అటువంటి భేదం ఎక్కడా వేదంలో లేదు, ఏ భేదము లేదు. అర్థం చేసుకోవటంలో మన ఇబ్బందులు మనకున్నాయి. కాబట్టి అంగుష్ఠమాత్రుడైనటువంటి ఆ పురుషుడు అంతరాత్మగా ఉండి సదా జనానాం హృదయే సన్నివిష్ట, ప్రతి ఒక్క ప్రాణికోటి యొక్క హృదయంలోనూ సన్నివిష్టుడుగా ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. దీన్నే గీతాచార్యుల వారు హృద్దేశేర్జున ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ యంత్రారూఢాన్ని మాయయా అని చెప్పి ఒక భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా దీన్నే ఈ విషయాన్నే మరొక్కసారి ధ్రువపరిచారు. కాబట్టి హృదయ దేశంలో ఒక అంగుష్ఠమాత్రుడుగా ఉన్నటువంటి ఒక పురుషుడు ఎవడైతే ఉన్నాడో, ఒక జీవాత్మ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇలా పైకి లాగేయాలి అన్నారు. ఈ జడమైనటువంటి ఈ శరీరేంద్రియ సంఘాతం నుండి అతన్ని విడపరచాలి. ఎట్లా విడపరచాలన్నప్పుడు ఈ ఉపనిషత్తు చెప్పిన ఉపమానం చూస్తే అదే మన విభీషణ శర్మ గారు మంచి ఇటు సాహిత్యము, అటు పురాణాలు, తర్వాత చక్కటి శాస్త్రజ్ఞానము, సంప్రదాయ జ్ఞానం ఉండటం వల్ల ఇందాకన చాలా సూచనగా చెప్పారు. ఎందుకంటే ఆయన వక్త కాదు కాబట్టి ఎక్కువ చెప్పకూడదు, ఒక వాక్యంలో చెప్పేశారు. మంచి కావ్య ధోరణి కూడా ఈ కఠోపనిషత్తులో ఉందని. ఆ కావ్య ధోరణిలో అంటాడు, ముంజాదివ ఇషీకాం అని ఒక కావ్యంగానే మనం అనుకోవచ్చు దీన్ని. ముంజ అంటే ఏం లేదండి, తుంగ జాతి గడ్డి. తుంగ అంటాం కదా, గడ్డిలో ఒక రకం, అది తుంగ అంటాం. అందులో ఒకదాంట్లో ఒకటి ఉంటుంది. మనం కూడా చెరువు గట్టును కూర్చుని దాన్ని ఒకదాంట్లోంచి ఒకటి పైకి ఇలా లాగి ఆడుకుంటూ ఉంటాం. ఆ లోపల భాగం చాలా కోమలంగా, తెల్లగా, చక్కగా, కొంతవరకు తీపిగా కూడా ఉంటుంది. అలాగా ముంజలోంచి ఆ ఇషిక లోపలున్నటువంటి ఆ కోమలమైన భాగాన్ని వేరు చేసినట్టుగా ఈ శరీరేంద్రియ సంఘాతం నుంచి ఈ జీవాత్మని వేరు చేసి యథా శుద్ధం శుద్ధే ఆసిక్తం, ఒక శుద్ధమైన నీటిలో శుద్ధమైన నీరు కలిసిపోయినప్పుడు ఎలా అది కేవలం ఏకస్వరూపంగా శుద్ధంగానే ఉంటుందో అలా జీవాత్మగా ఈ శరీరేంద్రియ సంఘాతం నుంచి జీవాత్మని విడమరిచి తెలుసుకోగలిగితే ఆ విడమరచబడ్డటువంటి జీవాత్మే పరతత్వము, పరబ్రహ్మ, వేరే ఎవరు కాదు. అందువల్ల జీవో బ్రహ్మైవ నాపరహ అని అద్వైత సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా మూడోసారి చివరిలో చెప్పారు. ఏతావత మనకి కఠోపనిషత్తు యొక్క ఉత్తరార్ధంలో ప్రశ్నతో మొదట్లో మొదలుపెట్టి మధ్యలో అనేక ఉదాహరణలు 15 సార్లు ఏతద్వైతని చెప్పారంటే 15 సార్లు ఊరికే దాన్ని మళ్ళీ చెప్పరు. చెప్పిన ప్రతి చోట ఒక ఉదాహరణో ఉపపాదనో వేరువేరుగా ఉంటుంది. ఉపపాదన లేకుండా మాత్రం మళ్ళీ దాన్ని చెప్పరు. అంటే అనేక విధాలుగా ఉపపాదిస్తూ ఆ జీవబ్రహ్మాభేదం అనేటువంటి మహావాక్యాన్ని నిర్వహించి చివరిలో మళ్ళీ అదే మహావాక్యాన్ని నిర్వహించడం ద్వారా ముప్పేట 3 ముళ్ళు వేసి ధ్రువపరిచినట్టుగా ఈ అద్వైత తత్వాన్ని ప్రతిష్ఠింపచేసినటువంటి ఒక మహనీయమైనటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. అసలు కఠోపనిషత్తును గనక ఒక్కసారి మనం ఆద్యంతం పరిశీలిస్తే ఒక మహావాక్య స్వరూపంగాను మహావాక్య సముదాయంగాను మనకు కఠోపనిషత్తు గోచరిస్తుంది. ఈ విధమైన దృష్టితో మనం కఠోపనిషత్తుని పరిశీలించినప్పుడు ఇంత స్పష్టంగా ఇంత
ఇందులో ఎన్ని చక్కటి సందేశాలు, అనేక విషములైనటువంటి సందేశాలు. అవి ఏమిటంటే నైషా తర్కేణ మతిరాపనీయ, అద్వైతము వేదాంతము స్థాపన చేయటం అలా ఉంచండి. నైషా తర్కేణ మతిరాపనీయ. మనం చాలా వరకు ఏం చేస్తూ ఉంటాం, అధ్యాత్మతత్వాన్ని భగవత్తత్వాన్ని తర్కంతో తెలుసుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాం. మనం చేసే పొరపాటు అదే. తర్కంతో తెలుసుకోవటానికి ప్రయత్నించేంత వరకు ఆ తత్వం మనకు ఒకలాగనే గోచరిస్తుంది. ఆ తత్వం స్వస్వరూపంతో మనకు గోచరించదు. అధ్యాత్మతత్వాన్ని కానీ భగవత్తత్వాన్ని కానీ తెలుసుకోవాలంటే దానికి తర్కాతిరిక్తమైనటువంటి శృత్యాది పురాణాది ఇతిహాసాది ప్రమాణాల్ని ఆశ్రయించి మనం తెలుసుకోవాలి. ఏ వేద సంపత్తి మనకు ఇవాళ ఎంతో హెరిటేజ్గా వచ్చింది, ఈ అక్షర సంపత్తి, ఈ అక్షర సముదాయం ఏదైతే ఉందో అది మనకు అధ్యాత్మతత్వానికి భగవత్తత్వానికి ప్రమాణంగా నిలబడింది. నిజంగా చెప్పాలంటే సగం పడిపోయిన గోడలు, పనికి పెద్దగా ఉపయోగపడినటువంటి మేడల్నే మనం మన యొక్క సాంస్కృతిక చిహ్నాలుగా గుర్తించుకుని దాని చుట్టూ కంచెలేసుకుని నీలం బోర్డులు పెట్టుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. కాపాడుకోవలసిన అవసరం ఉంది. కానీ ఒక ప్రశ్న గుర్తుంచుకోవాలి, అలాంటి సాంస్కృతిక చిహ్నాలు మన దేశంలో మాత్రమే లేవు, విశ్వవ్యాప్తంగా ఉన్నాయి. కానీ మన దేశంలో ఉన్న, భారతదేశంలో ఉన్నటువంటి ఈ అక్షర రూపమైనటువంటి, మరొక విధంగా ఆలోచిస్తే అక్షరమైనటువంటి, క్షరరహితమైనటువంటి, నాశరహితమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి ఈ వేద సంపత్తి ఏదైతే ఉందో ఇది ఈ భారతదేశం ఎల్లలు దాటిన తర్వాత ఎక్కడ లేదు. మనది అని చెప్పుకోవాలంటే మిగిలేదు మనకొక్క వేదమే. మిగతావన్నీ అందరి దగ్గర ఉన్నాయి. ఈ వేద సంపత్తి, ఈ ఉపనిషత్ సంపత్తి ఆ వేదములకు యొక్క చివరి భాగంగానూ ఉంది. వేదముల యొక్క ఇప్పుడు మనం ఆలోచించుకుంటే వేదంలో చెప్పబడిన కర్మ, భక్తి, ఉపాసన అనేటువంటి అన్ని ప్రస్థానాలకి కూడా చివరిదిగా నిర్ణయాత్మకమైనటువంటి ప్రస్థానంగా ఈ ఉపనిషత్తు ఉంటుంది. కాబట్టి అంత శబ్దానికి నిర్ణయము అని భగవత్పాదులు చెప్పినటువంటి అర్థాన్ని ఆశ్రయించి వేద నిర్ణయము ఉపనిషత్తు, వేదం చెప్పదలుచుకున్నది ఉపనిషదర్థము అనే అర్థాన్ని మన భారతీయులు గ్రహిస్తాం. మిగతా వాళ్ళు దాన్ని వేరుగా గ్రహిస్తున్నారు. అందువల్ల ఇంతటి ఒక మన సాంస్కృతిక ఒక నిధి, శాశ్వత నిధి అయినటువంటి ఈ వేద సదస్సు ఇన్నాళ్లుగా జరుగుతూ వచ్చింది. బ్రహ్మోత్సవాలు జరిగాయి. అందువల్ల ఇటువంటి సందర్భంలో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలు, చైర్మన్ గారు కూడా విచ్చేశారు. తర్వాత శ్రీకార్య నిర్వహణాధికారు, మన మిత్రులు, విద్వద్వరేణ్యులు, మన విభీషణ శర్మ గారికి అందరికీ మరోమారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను తమ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. బ్రహ్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి గారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన తిరుమల వేద పాఠశాలలో మొట్టమొదట వారు ఋగ్వేదాన్ని అధ్యయనం చేశారు. ఈరోజు వారు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని ఇంగ్లీషు ఇత్యాది భాషల్లో ప్రబోధం చేస్తూ ఉన్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల విద్యార్థి. ఆ తర్వాత మరి తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో అక్కడ ఆచార్యులుగా పనిచేశారు. విశేషించి వారు ఎంతో చరిత్ర కలిగినటువంటి సోమనాథ్ యూనివర్సిటీ గుజరాత్కి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అలాగే ఢిల్లీ సాంస్క్రిట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అలాగే అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పనిచేసి ప్రస్తుతం భారతదేశానికే తలమానికంగా ఉండేటువంటి భండార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాంట్లో ఇన్ఫోసిస్ చైర్గా ఉన్నారు. అంతటి మహనీయులు వేదాంతాన్ని, అద్వైత వేదాంతాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చెప్తారు. వారిని ప్రార్థించగానే బ్రహ్మోత్సవాల్లో మరి వేదవేదులు అయినటువంటి వారు వచ్చి మనకి ఉపన్యాసాన్ని అనుగ్రహించారు. విశేషించి వేదధర్మం పట్ల ఎంతో ఆదరణ ఉండేటువంటి మహనీయులు మహారాజశ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమాన్ వైవి సుబ్బారెడ్డి గారి దంపతులు ఇక్కడికి విచ్చేశారు. వారికి ఒక్క విషయం నేను మనవి చేయదలుచుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో
శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ చాలా నిశ్శబ్దంగా గొప్ప యోగదానాన్ని చేస్తోంది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా వేదం ఉన్నది. ఇప్పుడు వివేకానందుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఏమిటి నీ దేశం యొక్క గొప్పతనం అని అంటే ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో పరమాత్మ విశ్వాసంతో ఒకటే చెప్పారు. ఆయన ఒక అక్షరము పొల్లుపోకుండా వేల సంవత్సరాలుగా మౌఖికముగా ఒక విద్య ఆత్మానాత్మ వివేకాన్ని ప్రబోధించేటువంటి వేద విద్య కొనసాగింపబడుతూనే ఉన్నది. ఆసేతు శీతలగం, సంస్కృతులు వేరైనా, భాషలు వేరైనా, ఆచారాదులు వేరైనా వేదాధ్యయనం సాగుతూనే ఉన్నది. అంతటి వేదం మా దేశంలో ఉన్నది, అంతటి శక్తి మాలో ఉన్నది అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా ప్రకటించారు. మరి ఆ వేదాన్ని ఈరోజు భారతదేశంలో 1300 మందికి పైచిలకు వేద పండితుల క్రమపాఠిలకి ఘనపాఠిలకి ప్రతి నెలా కూడా సంభావన ఉన్నత వేదాధ్యయన సంస్థ ఇస్తోంది. మరి వేదపారాయణం చేసే వాళ్ళకే ఇస్తామండి అని అంటే కాస్త 70 ఏళ్ల పైబడినటువంటి వారు వేదపారాయణం చేయలేరు, ఇంట్లో ఉంటారు. మరి వారికి జీవనభృతి కావాలి కదా. అందుకని దేవస్థానం అధికారులు ఏం చేశారంటే వారి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొంత సంభావన తగ్గించి ఇంట్లో పారాయణం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా సంభావనలు అందిస్తున్నారు. కొంతకాలం తర్వాత మరి వేద పండితులు చనిపోతే వారి భార్యలు ఏం కావాలి కనుక సువాసినులకు కూడా పూర్వ సువాసినులకు కూడా భృతి అందిస్తున్నారు. అలాగే అసలు మన దేవస్థానం వారు కర్మని చాలా ప్రతిపాదన చేయాలి. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు కూడా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్థో అనుష్ఠీయతాం అన్నారు. మరి కర్మజ్యేష్ఠులకి ఇవ్వకపోతే వాళ్ళు చాలా సంకుచితం అయిపోయారు, మొత్తం 20 మందికి తగ్గిపోయారు. కాబట్టి వెంటనే ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భృతిని ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించి ధర్మకర్తల మండలి ఆమోదంతో వారికి భృతి ఇస్తున్నారు. ఇటీవలే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చినటువంటి తొలి సమావేశంలోనే ప్రతిపాదన 150 మంది ఆహితాగ్నులకి అంటే కర్మజ్యేష్ఠులకి ఎవరు లేకపోతే ఉపనయనాది సంస్కారాలు పరిపూర్ణంగా లేవో, ఎవరు లేకపోతే ఆ యొక్క వివాహాదులు పరిపూర్ణంగావో అటువంటి 150 మంది ఆ యొక్క ఆహితాగ్నులు తీసుకునేటువంటి పథకానికి వారు ఆమోద ముద్ర వేశారు. కాబట్టి వారి యొక్క వైదిక ధర్మము యొక్క నిరతి అది వరణీయమైనటువంటిది. ఈ కేవలం వేదం అనేటువంటిది అధ్యయనం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మగిరిలో వేద పాఠశాల ఉంది, చిలుకూరులో ఉంది, ఐభీమరంలో ఉంది, అలాగే కేసరగుట్టలో ఉంది, విజయనగరంలో ఉన్నది, నల్లగొండలో ఉంది, కోటప్పకొండలో ఉన్నది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. కానీ ఈ వేదాల్లో ఉండేటువంటి సత్యాలు జనసామాన్యానికి కూడా అందివ్వాలి కదా. ఈ యొక్క ఉద్దేశంతో నేను శ్రీనివాస వేద విద్వత్ సదస్సులోని మునుపెప్పుడో జరిగేటువంటివి కాలగర్భంలో కలిసిపోయి మళ్ళా పునరుజ్జీవింపజేసి వాటిని తీసుకొస్తే వెంటనే ఆమోద ముద్ర వేశారు తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి బసంత్ కుమార్ ఐఏఎస్ గారు. అలాగే వెంటనే మరి ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా తిరుమల ఆస్థాన మండపం ఇవన్నీ కూడా ఆకేపాటి వెంకట ధర్మారెడ్డి గారు అదనపు కార్యనిర్వహణాధికారి వారి యొక్క ఆమోదం కావాలి. వారికి పంపిస్తే వెంటనే వారు అంగీకరించారు. అలాగే టీటీడీ కార్యనిర్వహణాధికారిగా ఉండేటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు ఐఏఎస్ గారు కూడా వారు అన్ని విధాలా కూడా ప్రోత్సాహం ఇచ్చారు. విశేషించి ప్రారంభ సభలో ఇటు ముగింపు సభలో మరి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంటే ఎంతమందిని వారు వచ్చేటువంటి ప్రముఖుల్ని అందరినీ కూడా వారు రిసీవ్ చేసుకోవాలి, వారి యోగక్షేమాలు తెలుసుకోవాలి. కానీ వారు ప్రారంభ సభలో అలాగే మధ్య సభలో వచ్చారు. మధ్యలో కూడా నేను వెళ్ళి వారికి చెప్పాను బాగా జరుగుతున్నాయని, చాలా సంతోషించారు. ఇలాగ మంగళాదిని మంగళ మధ్యాని మంగళాంతాని అన్నట్టుగా వారి దంపతులు ఇరువురు కూడా వారికి ఉండేటువంటి విష్ణు భక్తి వేద భక్తిని ప్రకటిస్తూ ఈ ప్రపంచానికి ఈ సదస్సుని విజయవంతం చేసినందుకు నేను వారికి మనఃపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నత వేదాధ్యయన సంస్థ పక్షాన కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ ఈనాడు విచ్చేసినటువంటి విద్వాంసుల్ని సన్మానించే ముందుగా అమృతోపమానంగా మరి వేద విద్వాంసులందరికీ కూడా ఆనందం కలిగేట్లుగా 2 మాటలు ఈ సదస్సు గురించి వారి యొక్క అనుభూతిని తెలియజేయవలసిందిగా నేను వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా
ఈ వేద పారాయణ 9 రోజుల కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్రారంభం రోజు నేను రావడం జరిగింది, మళ్ళా మధ్యలో కూడా కనుక్కోవటం జరుగుతుంది ఎట్లా జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. వేద పండితుల్ని, దేశవ్యాప్తంగా ప్రముఖులైన వేద పండితుల్ని, ప్రొఫెసర్స్ని, బాగా విశిష్ట స్థానంలో ఉన్న ఇప్పుడే వెంపటి కుటుంబ శాస్త్రి గారి గురించి ఇప్పుడే చెప్పారు. ఇట్లాంటి గొప్ప విద్వాంసులను తీసుకొచ్చి ఇక్కడ ఈ 9 రోజులు వేద పారాయణ గురించి, వాటి గురించి చెప్పటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఇట్లాంటి వేద పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకి గొప్ప స్ఫూర్తి, అవకాశం. ఇట్లాంటి వాళ్ళ గొప్ప చెప్పిన వాళ్ళు విశ్లేషించే వేదాల గురించి, వాళ్ళ ఉపనిషత్తుల గురించి వాళ్ళు చెప్తుంటే తెలుసుకునే అవకాశం వాళ్ళకి మళ్ళా రాదు. మనమైనా ఎక్కడైనా ఇంకో చోట అయినా చూస్తాం. వాళ్ళు ఎందుకంటే పాఠశాలకే పరిమితమై ఉంటారు. కాబట్టి చాలా మంచి కార్యక్రమం చేశారండి. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేద్దాం. నేను నిన్నే కనకదుర్గమ్మ వారికి వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వేద పండితులంతా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వాళ్ళ గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటం జరిగింది. వేద పారాయణం తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో వేద పండితులకు కానీ, వేద పారాయణకు కానీ అత్యంత ప్రాముఖ్యత ఇద్దాం. ఎందుకంటే దైవాన్ని గురించి తెలిపేదే వేదం. వేదం అనేది ఎంతో లోతైన సబ్జెక్టు. అది ఒక రోజు, సంవత్సరం, 10 సంవత్సరాలు చదివినా ఇంకా దాని లోతు మనం తెలుసుకోలేం. కాబట్టి ఇట్లాంటి గొప్ప విద్వాంసులందరినీ తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిపిద్దాం. ఇంకా ఏ మేరకు అవసరమైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేద పాఠశాలలో కూడా ఇంకా స్థాపించేదానికి చర్యలు కూడా తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకి, వేద పాఠశాల విద్యార్థులు, మన వేద పాఠశాల విద్యార్థులేనండి, ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పెద్దలకి అందరికి కూడా నమస్కారం. నమో వెంకటేశాయ. ఇది ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉండేటువంటి సుబ్బారెడ్డి గారి యొక్క ఆర్ష హృదయం. ఎందుకంటే ఋషి సంప్రదాయం అంటే వారికి ఉండేటువంటి అంత ప్రీతి. కేవలం తిరుమలలో మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ శ్రీనివాస వేద విద్వత్ సదస్సులు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, విశేషించి దేశమంతా కూడా ఇవి జరిపించుకోవాలి. దానివల్ల ఈ వేద ధర్మం మరింత ప్రచారం అవుతుంది అని చెప్పారు. ఉద్యమ స్ఫూర్తిగా ఈ వైదిక ధర్మ ప్రచారం వారి యొక్క నేతృత్వంలో ఆనంద నిలయం యొక్క ఆశీర్వచనంతో జరుగుతుంది అని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు వేద ఆశీర్వచనంతో వారి అమృత హస్తాల మీదుగా ఈరోజు అనుగ్రహ భాషణాన్ని చేసినటువంటి ఆచార్య వెంపటి కుటుంబ శాస్త్రి గారికి సత్కారం ముందుగా. ఓం శతంజీవ శరదో వర్ధమానైత్యవనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతు శతమేనమేవ ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషో జుషాణో ఘృతప్రదేతో ఘృతయో నిరేధి ఘృతం మే త్వామరుజారుగవ్యం విదేవ పుత్రమభిరక్షణాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పుత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యహోజేన దేవం వేద. అలాగే వరుసగా విద్వాంసులు ఒక్కొక్కరే వస్తూ ఉంటే వారందరికీ సత్కారం. అయితే ముందుగా మరి ఈరోజు సదస్సుకు వచ్చినటువంటి మన ధర్మకర్తల మండలి అధ్యక్షులకు కూడా మళ్ళా స్వామివారి ఆశీస్సులు బాగా కలగాలి అని వారి దంపతులు ఒక్కసారి కూర్చుంటే వారికి అందరికీ మన వేద పండితులందరూ కూడా వేదాశీర్వచనం చేస్తారు. ఓం దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్యమానౌ దివి దేవా వసవో దీర్ఘమాయుః అగ్నిరివ శుచిర్భవ
आदित्य इव तेजो भव विष्णुरिव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव. అలాగే ధర్మకర్తల మండలి అధ్యక్షుల వారిని ప్రార్థిస్తున్నాను, కొద్దిగా సమయం వారు వెచ్చించి మరి దేశవ్యాప్తంగా ఉండేటువంటి విద్వాంసులందరూ కూడా వచ్చారు. వారు ఒక్కొక్కరే ముందుగా ఋగ్వేద పండితులు ఇలా వస్తూ ఉంటారు, వారందరినీ కూడా సత్కరించవలసింది. यो वैतां ब्रह्मणो वेद अमृतेन अमृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मज आयुकीर्तिं प्रजान् ददतु. भागधेयेनैवैनं वृणजति ब्राह्मणारुषेय उद्धरेत्. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेव देवताभिरुद्धरति. यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणेव सन्ति. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्कीर्तये देता एव देवता प्रीणाति. अनन्तरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्याब्जै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति. वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुत एनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायु. नमसोपसत्य मित्रं देवं मित्रधेजन्नो अस्तु. अनुराधानो हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः. नवो नवो भवति जायमानोऽह्नां केतुर्षसामेत्यग्रे. भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमास्तिरते दीर्घमायुः. वसुभिश्चराम्यहमादित्येत विश्वदेवैः. अहं मित्रावरुणो बाभिवर्म्यहमिन्द्राग्ने अहमश्विनो भाम्. अहं सोमापितोऽहं विभर्म्यहं त्वष्टारमृतपोषणं भगम्. अहं राजा मिद्रवीणं हविष्माते सुप्राव्ये ये जामानाय संवदे. अहं राष्ट्रे संयमाने वसूनां जिगृषे प्रथमा यज्ञियानां. ताम्मा देवाव्यादधुः पुरुत्रा भूरिस्तात्रां भूर्यावेशयन्ति. मया सोऽन्नामत्यो विपश्यात् यः प्राणितीं शृणोत्युक्तम्. अमन्तवो मान्तौ पश्यन्ति श्रुधिश्रोतद्दिवन्ते वदामि. अहमेव स्वयमिदं वादामिदिष्टं देवेभिरतमानुषेभिः. यं कामयेतं तामुग्रं गृह्णामितं ब्रह्माणं सोमेधाम्. अहं ब्रह्मद्विशेषराजेऽहं तवाऊ. अहं आयशमनं गृह्णाम्यानभावा पृथिवी आविवेश. अहं सोवे पितरामस्य मूर्धसमयोनिरस्वा अन्तस्तामुद्रे. ततो विदिष्टे भुवनानि विश्वोतामोऽन्ध्यामस्मनोपस्पृशामि. अहमेव वाता इव प्रवाम्यानभामाना भुवनानि विश्वा. परो दिवा परयेन पृथिव्येतावति सम्बाभूव. आनो भद्राः कृतावो यन्त विश्वतो लब्धासो पारितास उद्भिदाः. देवानो यथा सदविद्वृधे असन्नप्रायवो रक्षितारो दिवे दिवे. देवानां भद्रासो मतिर्रोजो यतां. देवानां रातिरभिनो निवर्तताम्. देवानां सक्षमपासेदिमाभयं. देवानाय प्रतीरन्तु जीवसे. तान् पूर्वायानि पिता होमहे वयं भगं मित्रमदेतिं दक्षामसृधम्. अर्यमणं वरुणं सोमामश्विना सरस्वतेन सुभगामयस्करत्. तन्नो वातो यो भवातभेषजं तन्माता पृथिवीन पिताद्योः. तद्ग्रावाणः सोमसुतो मयो भवस्तरश्विना गृणदधित्यायुवम्.
तमेषाजगातस्तस्पतिम् धियम् जन्मवासे होमहे वयम् कोशा नो यथा वेदा सामसदृशे रक्षिता पादरब्धस्तरे स्वस्तिरैन्द्रो वृद्धश्रावा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्तिरस्तार्क्ष्योऽरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु तस्यानोऽनङ्कातमस्यामृतानाम् मनामहे च सह नो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः पृथिवी शान्ता साग्निना शान्ता धामे शान्ता शुचगोषमजतु अन्तरिक्षगो शान्तम् दद्वायुना शान्तम् तन्मे शान्तगोषमजतु सुजः कान्ताय कल्याणविधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् ఒక్కసారి వేద విద్వాంసులు అందరూ వచ్చి మన చైర్మన్ గారి దంపతులు పక్కన నిలబడితే ఒకసారి శాంతి మంత్రం చెప్దాం. ఈరోజు పూర్తవుతోంది కాబట్టి గణపతి రండి. దైత మల్లికార్జున గారు. ఓం పృథివీ శాంతా సాగ్నినా శాంతా సామే శాంతా శుచగం वनस्पतयः शान्तिर्गौ शान्तिरजा शान्तिरश्वस्य पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः ब्रह्मणश्चोदन्यसि ब्रह्मण आनीस्थो ब्रह्मण पवनमसि धारितेयम् पृथिवी ब्रह्मणा मही धारितमेनेन महदन्तरिक्षम् दिवन्दाधार पृथिवी गोसदेवायदहं वेद तदहन्धारजानि मामत्वेदो दिविस्रसते मेधामनीषे माविशदायुम् समीचीभूतस्य भौजस्यावरुध्यै सर्वमायुर्याणि सर्वमायुरजानि आभिर्गीर्भिर्यदतो न ऊरमा यज हरिवो वर्धमानः यदा स्तोत्रुभ्यो महिको रुजति भूजिष्ठभाजो अथ ते स्याम ब्रह्म प्रवदिष्मदन्नो माहसीत् ॐ शान्तिः 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 यः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्